అసలు ఏంటో కూడా क्या है ये भी आपको पता है, కానీ మనం అనుకుంటాం लेकिन हम सोचते हैं దేవుని ఆలయం అంటే परमेश्वर का मंदिर यानी कि ఇదిగో మనకు భూమి మీద కనపడుతుంది जो पृथ्वी में दिखाई देता है, ఆలయాలు मंदिर वगैरह, కాబట్టి इसलिए అదిగో ఇది ఆలయము इसलिए कहते हैं वो मंदिर है, అని మనం అనుకుంటాం. हम सोचते हैं. మంచిది. अच्छी बात है. దేవుని ఆలయంలోకి వెళ్ళినప్పుడు जब परमेश्वर के मंदिर में जाएंगे దేవుడు మనకి మరి ఆ యొక్క ఆయన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తాడు. जब परमेश्वर के मंदिर में जाएंगे तो परमेश्वर अपनी इच्छा को जाहिर करेगा. మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు మనకు దేవుని యొక్క మాటలు వినడానికి మనకి అవకాశం ఉండదు. जब मंदिर में नहीं जाएंगे तो परमेश्वर की बातें सुनने के लिए मौका नहीं मिलेगा. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరంలోకి వెళ్ళాలి. इसलिए हर एक जने परमेश्वर के मंदिर में आना चाहिए. దేవుని యొక్క అడ్రస్ అనగా దేవుని యొక్క చిరునామా అక్కడే ఉంది. क्योंकि परमेश्वर की पता जो है वहीं पे है. దేవుని యొక్క చిరునామా అక్కడే ఉంది. परमेश्वर की पता वहीं पे है. కాబట్టి इसलिए మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखेंगे, గొర్రె పిల్ల దేవుని యొక్క గొర్రె పిల్ల परमेश्वर की मेमना క్రొత్త నిబంధనలో नया नियम में యేసు ప్రభువుగా మనకి కనపడుతున్నాడు. मसीह यीशु के तौर पर हमें दिखाई देता है. దేవుని యొక్క గొర్రె పిల్ల परमेश्वर की मेमना యేసు ప్రభువుగా మనకు కనిపిస్తున్నాడు. मसीह यीशु की द्वारा हमें दिखाई देता है. ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 21వ అధ్యాయము प्रकाशित का पुस्तक का 21 अध्याय, ప్రకటన గ్రంథము 21-22 प्रकाशित वाक्य का 21 का 22 అక్కడ రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా గమనిద్దాం. यहाँ पे लिखी हुई बातों को ध्यान से देखेंगे. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లు దానికి దేవాలయమై ఉన్నారు. मैंने उसमें कोई मंदिर ना देखा क्योंकि सर्वशक्तिमान प्रभु परमेश्वर और मेमना उसका मंदिर है. ఇక్కడ పద్మాసు దీపంలో यहाँ पद्मस की टापू में యోహాను యేసు ప్రభు యొక్క శిష్యులు 12 మంది శిష్యుల్లో మరి ప్రియమైన శిష్యులంటే యోహాను చూస్తున్నటువంటి ఆ పరలోక దర్శనాలు. तो यीशु मसीह के जो 12 चेले हैं उनमें से एक चेला है जो परमेश्वर का पुत्र का प्रिय चेला है. वो यूहन्ना पद्मस की टापू में परवश होकर देखने वाला दर्शन है. ये దానిలో ఏ దేవాలయము నాకు కనపడలేదు. कहता है उसमें कोई मंदिर मुझे नहीं दिखाई అక్కడ ఏ दिया. దేవాలయము లేదంట. वहाँ पे कोई मंदिर नहीं है. సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. सर्वशक्तिमान प्रभु परमेश्वर और मेमना उसका मंदिर है. కాబట్టి ఇక్కడ इसलिए यहाँ पे భూమి మీద దేవాలయము అంటే మనందరికీ తెలుసు. ఇక్కడ చర్చిలు మందిరాలు అని తెలుసు. हम जानते हैं कि इस पृथ्वी पर अगर कोई मंदिर बोलते हैं तो वो चर्च वगैरह गिरजा वगैरह हम जानते हैं. కానీ పరలోకంలో ఒక దేవాలయం ఉన్నట్టు మనం చూస్తున్నాం. हम देखते हैं कि स्वर्ग में एक मंदिर है. చాలా మంది అనుకోవచ్చు बहुत सारे लोग सोच सकते हैं పరలోకంలో దేవాలయాలు ఉండయా అని. क्या स्वर्ग में भी मंदिर होते हैं क्या? దీన్ని బట్టి మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखेंगे. పరలోకంలో దేవాలయం ఉంది కాబట్టి భూమి మీద దాని యొక్క సాదృశ్యమైన దేవాలయాలు కట్టబడ్డాయి. स्वर्ग में मंदिर है इसलिए पृथ्वी पर उसका सादृश्य मंदिर बनाए गए हैं. చూడండి देखिए దేవుని వాక్యం సెలవిస్తుంది. प्रभु का वचन कहता है, ప్రకటన గ్రంథము प्रकाशित वाक्य 7వ అధ్యాయము अध्याय 7 का 7వ అధ్యాయము अध्याय 7 15వ వచనములో 15 वचन में అందువలన వారు దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. इस कारण वे परमेश्वर के सिंहासन के सामने हैं और उसके मंदिर में दिन रात उसकी सेवा करते हैं. చూడండి దేవుని సింహాసనము ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. परमेश्वर के सिंहासन के सामने रहकर रात और दिन उसके मंदिर में उसका सेवा కాబట్టి कर रहे పరలోకంలో దేవాలయం ఉంది. हैं. इसलिए स्वर्ग में मंदिर है. దేవాలయం పరలోకంలో ఉంది కాబట్టి దాని నమూనాలు భూమి మీద ఉన్నాయి. स्वर्ग में मंदिर है, उसी के नमूना इस पृथ्वी में हम देखते हैं. మనం మరి ఒక సామెత కూడా ఉంది మనకి, एक कहावत भी है, నుప్పు లేనిదే పొగ రాదు అని. अगर आग नहीं होगा तो धुआं नहीं उठती. నుప్పు లేనిదే పొగ రాదు. आग नहीं होती तो धुआं नहीं ఎక్కడో उठती. నుప్పు ముట్టుకుంది కాబట్టి పొగ వస్తుంది. कहीं ना कहीं आग लग गया था इसलिए धुआं आती ఈ है. భూమి మీద దేవుని యొక్క పేరు మీద ఉన్నవన్నీ కూడా మరి పరలోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ యొక్క సాదృశ్యాలే. इस पृथ्वी पर जो भी परमेश्वर के नाम से हैं वो सारी बातें जो स्वर्गीय बातों का एक नमूना है. రండి నేను చూపిస్తాను మీకు బైబిల్లో. मैं आपको दिखाऊंगा बाइबल ग्रंथ में से మోషే నిర్గమాకాండము निर्गमन के देखेंगे. మోషేని దేవుడు ఒక కొండ మీదకి తీసుకెళ్లి ఆకాశం వైపు చూడమని చెప్పాడు. परमेश्वर ने मूसा को एक पहाड़ पर बुलाया
आकाश की ओर देखने के लिए कहा। ఇదిగో నేను చూపించినటువంటి ఆ యొక్క నమూనా ప్రకారమే నువ్వు ప్రత్యక్ష గుడారము దాని ఉపకరణాలు చేయాలని చెప్పాడు. तो उनसे बताया गया था जो मैं आपको दिखाऊंगा मेल मिलाप वाले तंबू को बनाना होगा उसी की समानता में। ఆ నమూనా ఆయన ఆ యొక్క కొండ మీద ఆయన ఆకాశం వైపు చూసినప్పుడు ఒక దృశ్య రూపంలో ఒక దేవాలయం ఆయన కనపడినట్లుగా మనకు తెలుస్తుంది. हम देखते हैं कि मूसा जब स्वर्ग की ओर देखा तो एक मंदिर उसको दिखाई दिया है। చూడండి देखिए నిర్గమాకాండము निर्गमन की 25:40 25 का 40वां वचन। కొండ మీద నేను నీకు చూపించిన వాటి రూపం చొప్పున వీటన్నిటిని చేయుటకు జాగ్రత్త పడుము. और सावधान रहकर इन सब वस्तुओं को उस नमूने के समान बनवाना। అర్థమైందా? पता चला కొండ మీద చూపించిన ప్రకారమే कहता నువ్వు है, చెయ్యాలి. जो तुझे इस पर्वत पर दिखाया गया है నీకు उसी प्रकार ఏదైతే करना నేను है। అదిగో కొండ మీద నువ్వు పైన ఆకాశంలో ఉన్నటువంటి దర్శనం ద్వారా యొక్క దేవాలయాన్ని చూసావో అదేమైన కొలతలతో నువ్వు భూమి మీద కట్టాలి. आप उस पर्वत के ऊपर देखा था स्वर्ग की ओर देखकर जो मंदिर को दिखाया गया था उसी के नाप के अनुसार आपको इस पृथ्वी पर बनाना होगा। నిర్గమాకాండం 26:30 కూడా చదివితే निर्गमन की 26 की 30 अगर पढ़ेगा तो కొండ మీద నీకు కనబరిచిన దానిని పోలిక చొప్పున గుడారం నిలబెట్టవలెను. और निवास को इस रीति खड़ा करना जैसा इस पर्वत पर तुझे दिखाया गया है। కాబట్టి ఏదైతే మోషే చూచాడో ఆ కొలతలన్నీ దేవుడు మోషేకి తెలియజేశాడో ఆత్మతో సంధించి ఆ ప్రకారంగానే భూమి మీద ఆ పరిశుద్ధ యొక్క దేవాలయాలు గుడారాలు కట్టాలని చెప్పాడు. इस प्रकार परमेश्वर ने मूसा को दिखाया था स्वर्ग की ओर दिखाकर उसी के अनुसार इस पृथ्वी पर मंदिर को बनाने के लिए कहा गया। కీర్తనాకారుడు కూడా भजनकार भी తన కీర్తన రాసినప్పుడు जब उसने अपना भजन लिखा కీర్తనలో తను పాడుకుంటున్నాడు. वो अपने भजन में गाता है। 11:4 కీర్తన 11:4 भजन संहिता 11:4 में యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు, యెహోవా సింహాసనం ఆకాశమందున్నదని పాడుకుంటున్నాడు. परमेश्वर अपने पवित्र भवन में है, परमेश्वर का सिंहासन स्वर्ग में आकर के ఎలా ఉందంట? गीत गा रहा है। పరలోకంలో దేవాలయం ఉందంట. कैसा है कि स्वर्ग में मंदिर है। ఆ దేవాలయంలో ఆయన విరాజమానుడై సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. तो उस मंदिर में उस भवन में परमेश्वर सिंहासन पर है। తర్వాత 26వ కీర్తన కూడా మనం చదివితే इसी भजन संहिता 26 को पढ़ेगा तो 27వ కీర్తన 27वीं भजन संहिता 27వ కీర్తనలో 27वीं भजन संहिता యెహోవా దగ్గర ఒక విషయం అడిగి ఉన్నాను, దాన్ని నేను కోరుకుంటున్నాను. యెహోవా ప్రసన్నతను చూడటానికి ఆయన ఆలయములలో ధ్యానించటానికి నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. 27 भजन संहिता 4वां वचन में लिखा है, एक बार मैंने यहोवा से मांगा है, उसी के यत्न में लगा रहा हूँ कि मैं जीवन भर यहोवा का भवन में रहने पाऊं, जिससे यहोवा की मनोहरता पर दृष्टि लगाए रहूं। ఎక్కడండి ఆయన యొక్క ప్రసన్నత కనపడేది? कहाँ उसकी प्रसन्नता दिखाई యెహోవా ప్రసన్నతను చూడటానికి, यहोवा का उस प्रसन्नता को ఆయన ఆలయములో ధ్యానించటానికి. उसके मंदिर में ध्यान करने के लिए మనం అక్కడే నేర్చుకుంటామండి, हम वहीं सीखते हैं, మన ఇంట్లో నేర్చుకోం. घर में नहीं सीखते। మన ఇళ్లలో నేర్చుకునేది కాదు ఇది. हम अपने घर में सीखने वाली बात नहीं है। మనం చర్చికి వెళ్ళాలి, हमें चर्च में जाना है, అది దేవాలయము. ये मंदिर है। దేవాలయం అంటే అర్థం ఏంటి తెలుసా? मंदिर का मतलब पता है, దేవా ప్లస్ ఆలయము దేవాలయము. मंदिर यानी कि परमेश्वर बसने वाला जगह, అది దేవుడు నివసించే స్థలము. और परमेश्वर वास करने वाली जगह ఇక్కడ है। జాగ్రత్తగా వినాలండి, ध्यान से सुनना, మన విశ్వాసం పెంచుకోవాలి. सुनकर हमारे विश्वास को రోజు बढ़ाना है। రోజుకు మనం దిగజారిపోకూడదు, दिन पे दिन हम पीछे नहीं हटना రోజు है। రోజు మనం పెంచుకోవాలి. दिन पे दिन विश्वास को बढ़ाना है। మనలో ఒక అగ్ని ఉత్పన్నం అవుతూ ఉండాలి. हमारे अंदर एक आग उत्पन्न होना है, సత్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి. सच्चाई को जानना होगा, సత్యం తెలుసుకుని ముందుకెళ్తూ ఉండాలి. सच्चाई को जानकर ही आगे बढ़ना है। దిగజారుగా ఉండకూడదు. మనం पीछे हटने वाला नहीं बनना चाहिए। సాతానుడికి అదే అది కావాలాడికి. शैतान इसी प्रकार की ताक में रहता है। దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా దిగజారిపోవాలని, परमेश्वर के बच्चे हमेशा परमेश्वर के विषय में हट जाए करके देखता है। దేవుని గురించి విషయాలు తెలియకూడదు. उसे चाहता है कि परमेश्वर की बातें इनको ना मालूम हो। కాబట్టి इसलिए ఇప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేస్తున్నాడు, पवित्र आत्मा परमेश्वर हमको बताता है, యెహోవా ప్రసన్నతను చూడటానికంట ఆయన యొక్క ఆలయంలో ధ్యానించటానికి నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుతున్నాను. तो कहता है कि
मैं जीवन भर यहोवा का भवन में रहने पाऊं, जिससे यहोवा की मनोहरता पर दृष्टि लगाए रखूं। కాబట్టి इसलिए దేవుని యొక్క మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు जब परमेश्वर के मंदिर में हम जाते हैं అక్కడ దేవుని యొక్క క్రమాలు మనం నేర్చుకుంటాం. और परमेश्वर के नियम को हम सीखते हैं। దేవుని యొక్క క్రమాలతోటి మనము ఆయన సంధించబడతాం. परमेश्वर के नियमों के द्वारा हम उनमें मिल जाते हैं। చూడండి 63వ కీర్తన, देखिए 63 भजन संहिता, 63వ కీర్తనలో 63 भजन संहिता కీర్తనకారుడు పాడుకుంటున్నాడు. भजनकार गाता है। చూడండి నీ 2వ వచనం, 63 2వ వచనం, 63 का दूसरा నీ वचन, బలాన్ని నీ ప్రభావాన్ని చూడాలని పరిశుద్ధాలయంలో ఎంతో ఆశతో నీ వైపు కనిపెట్టుకొని ఉన్నాను. इस प्रकार से मैंने पवित्र स्थान में तुझ पर दृष्टि की कि तेरी सामर्थ्य और महिमा को देखूं। అక్కడే ప్రసన్నత దొరుకుద్ది, ఆయన ప్రసన్నత కనపడుద్ది. वहीं पे उनकी प्रसन्नता दिखाई देती అక్కడ है, మనం ధ్యానిస్తాం ప్రభుని. वहाँ पे हम उनके ध्यान करते हैं। తర్వాత उसके बाद అక్కడంట నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడాలని, कहता है वहीं पे तेरी सामर्थ्य और महिमा को देखने के लिए, నీ బలాన్ని నీ ప్రభావాన్ని చూడటానికి तेरी सामर्थ्य और महिमा को देखूं। నేను పరిశుద్ధాలయంలో నేను ఎంతో ఆశతో నీ వైపు కనిపెట్టుకున్నాను. इस प्रकार मैंने पवित्र स्थान में से तुझ पर दृष्टि की हूँ। పరిశుద్ధాలు అంటే సంఘము అంటే ఎంతో ఉత్సాహంతో ఆనందంతో పరుగులేస్తాలండి. तो पवित्र स्थान यानी कि कलिसिया को लेकर बड़े उत्साह से आनंद से అక్కడ ఆయన दौड़ दौड़ कर ప్రసన్నత जाना చూస్తాం. चाहिए। वहाँ पे उनकी प्रसन्नता को देख पाएंगे। ఎవరి ద్వారా ఆయన ప్రసన్నత చూస్తామండి? इसके द्वारा देख पाएंगे हम उनकी प्रसन्नता। ఆయన భక్తులు, उनके भक्त, ఆయన భక్తులే, उनके भक्तगण ही, ఆయన భక్తులే ఆయన దేవాలయము. उनके भक्त जन ही उनकी मंदिर है। ఆయన భక్తులే ఆయన దేవాలయము. उनके भक्त जन ही उनकी मंदिर है। ఆయన అడ్రస్, ఆయన చిరునామే ఆయన భక్తులు, రక్షించబడిన వాళ్ళు. परमेश्वर का पता भी कौन है? जो उद्धार पाए हैं वही परमेश्वर का पता है। కొత్త నిబంధన కాలంలో नया नियम के समय में క్రీస్తు సంఘము ఏర్పడినది. मसीह की कलिसिया स्थापना की అంటే गई। క్రొత్త నిబంధన. नया वाचा, नया नियम में యేసు ప్రభులు వారు मसीह यीशु ఈ భూమి మీదకి వచ్చి इस पृथ्वी पर आकर ఒక క్రొత్త నిబంధన నియమించాడు. एक नया नियम की स्थापना किया है। పాతవి గతించెను, पुराने बात बीत गए, క్రొత్తవి మొదలయ్యాను. देखो सब नया हो गया। కాబట్టి ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేరుస్తూ इसलिए पूरा व्यवस्था को पूरा करते हुए ఆయన క్రొత్త నిబంధన స్థాపించాడు. उन्होंने नया नियम की स्थापना की है। ఆయన తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము. उन्होंने अपनी खुद की लहू देकर मोल लिया है कलिसिया को। మీకు అర్థమవుతుంది సంఘం అంటే ఎవరో? आपको अभी समझ में आ रहा होगा कलिसिया का मतलब है ఆ कौन? సంఘంలో ఉండేవాళ్ళు ఎవరో? कलिसिया में रहने वाला है कौन? ఇదొక ఏదో నిర్మాణం కాదు, ये कोई निर्माण नहीं है, ఇదొక నిర్మాణం కాదు. कोई निर्माण नहीं है। నిర్మాణంలో ఉండే జీవం కలిగినటువంటి సంఘము. निर्माण के अंदर रहते हुए जीवित रहने वाला कलिसिया है। జాగ్రత్తగానండి, సంఘము అంటే నిర్మాణం కాదండి. कलिसिया यानी कि कोई निर्माण नहीं है। ఒక నిర్మాణాన్ని నిర్మించుకున్న దానిలో సంఘం ఉంటుంది. एक निर्माण जो बनाया गया है उसमें कलिसिया रहती है। నేను ఒకరోజు చెప్పాను, मैंने एक दिन बताया था, పెద్ద మెహల్లో ఉన్న సంఘం ఉంటది. बहुत बड़ी महल में हम रहे तो भी वहाँ कलिसिया होगा। రాజ్ మహల్, శేష్ మహల్, राजमहल हो, शीश महल हो, పెద్ద పెద్ద భవనాలు, बहुत बड़े बड़े भवन क्यों ना అక్కడ हो, కూడా సంఘమే ఉంటది. वहाँ पे भी कलिसिया रहती है। చెట్టు కింద ఉన్న पेड़ के नीचे हो సంఘమే ఉంటది. वो भी कलिसिया है। గ్యారేజీల్లో ఉన్న गैरेज में है సంఘమే ఉంటది. कलिसिया है, అన్ని అక్కడ సంఘమే ఉంటది. तो वहाँ पे कलिसिया होती है। కానీ నిర్మాణం అనేది, जो निर्माण है, నిర్మాణం నిర్మించుకోవటం. जो बनाए जाना। ఇప్పుడు ప్రత్యక్ష గుడారం ఉందండి. अब मेल मिलाप वाला तंबू ప్రత్యక్షంలో ఎవరున్నారు? है। उसमें कौन था? దేవుని యొక్క ఏర్పరిచిన యాజకులు ఉన్నారు. परमेश्वर के द्वारा चुने गए याजक थे। యాజకులు ఉన్నారు. याजक थे। అట్లానే इसी प्रकार మనం ఒక మంచి భవనం కట్టుకుంటాం. हम एक अच्छी भवन बनाते हैं। కొంచెం ఉన్న వాళ్ళు డబ్బులు కట్టుకుంటారు. जिनके पास जितना ऐसे थे उस हिसाब से మంచి ఆ యొక్క అవసరం, దాన్ని ఏమంటారంటే సువిధ, దాన్ని ఏమంటారు సువిధాల కొరకు, అంటే अनुकूल, అనుకూలంగా, तो सहूलियत की खातिर बनाते हैं। విశాలంగా, तो बड़ा चौड़ा खुला बना देते हैं, విశాలంగా बड़ा विशाल हो, అక్కడ కొన్ని కార్యక్రమాలు చేసుకోవటానికి. वहाँ पे कुछ भी काम धाम करे మనదంటూ, तो अपना बोलकर, మనదంటూ अपना बोलकर ఒకటి మనం నిర్మాణం కట్టుకుంటాం. एक भवन निर्माण करते అది हैं। తప్పులేదండి. वो गलत नहीं है। ఆ నిర్మాణంలో ఎవరుంటారండి? उस निर्माण में कौन रहता ఆ है? నిర్మాణంలో సంఘం ఉంటది. उस निर्माण के अंदर कलिसिया रहती है। క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన సంఘం ఉంటది. मसीह की लहू के द्वारा धुली हुई कलिसिया रहती है। నిర్మాణాన్ని ఏమంటారంటే భూమి మీద इस पृथ्वी पर उस निर्माण को उस बनाए जाने को क्या चर्च कहता अंटर। है? चर्च बोलते हैं। చర్చ్ అంటారు. चर्च, చర్చ్ అంటే चर्च यानी कि ప్రభువుది అని అర్థం. प्रभु का, ప్రభు కోసం అని అర్థం. प्रभु के लिए, ప్రభు కోసం అని అర్థం. ప్రభు के అది लिए। సంఘం కోసము. वो कलिसिया के लिए है। అది సంఘం అక్కడ కూర్చుంటం కోసము. कलिसिया वहाँ पे इकट्ठा होने के लिए।
సంఘం అంటే మనం ఒక నిర్మాణం కట్టుకున్నాక हमने एक निर्माण बनाया है, పైన ఒక సిలువ పెట్టుకుంటాం. मान लो ऊपर एक क्रूस रखते हैं। సిలువ ఎందుకు? क्रूस किस लिए है? ఇది దేవుని బిడ్డలు కూడుకునే స్థలము. ये पहचान के लिए लोगों जो मसीह की संतान वो इकट्ठा होने के लिए క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు కూడుకునే స్థలం. मसीह के लहू के द्वारा धुले हुए लोग इकट्ठा होने की जगह है। అందుకు గుర్తు కొరకు इस पहचान की खातिर దాని వైపు చూసినప్పుడు जब उसकी ओर देखेंगे, ఎవరైనా సిలువ వైపు చూస్తే कोई भी उस क्रूस की ओर देखेंगे, ఇక్కడ క్రైస్తవులు కూడుకుంటున్నారు ये मालूम पड़ता है कि यहाँ पे ईसाई लोग इकट्ठा होते हैं। అందుకొరకండి. इसी पहचान के लिए అంటే ఈ భూమి మీద ఒక గుర్తు. यानी कि इस पृथ्वी पर एक पहचान के అట్లానే అరణ్యంలో కూడా लिए। इसी प्रकार जंगल में ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు जब इजरायली मिस्र से आ रहे थे, ఆ అరణ్యంలో उस जंगल में మోషే అని దేవుడు పిలుచుకుని मूसा को परमेश्वर ने बुलाया, కొండ మీద తీసుకెళ్లి पहाड़ पर लेके गया, ఆ పైనుండి పైకి చూడమన్నాడు. ऊपर देखने के लिए అక్కడ ఒక कहा। దర్శనం చూశాడు. वहाँ पे एक दर्शन देखा, ఆ కొలతలతో కరెక్ట్ గా నువ్వు ప్రత్యక్ష గుడారం కట్టాలన్నాడు. उसी नाप के अनुसार यहाँ पे मेल मिलो आप वाले तंबू बनाना होगा। నిర్మాణాలు కట్టుకోవడం తప్పు కాదండి. कोई भी निर्माण भवन बनाना गलत नहीं చాలా है। మంది తప్పు అంటున్నారు. बहुत सारे लोग गलत बोलते हैं, అది సంఘం కాదా, वो कलिशा नहीं है, ఇది అది అది అలా చెప్పటం అర్థం కావట్లా. उनको बताना नहीं आ रहा है। అలా చెప్పే వాళ్ళకి ఎలా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలో అర్థం కావట్లే వాళ్ళకి. इस तरह बताने वालों को उसे लेकर और कैसा साफ साफ बताना उन्हें पता नहीं चलता, దాన్ని ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలో. कैसे उसको खुला కొంతమంది అలా साफ साफ అట్లా बताएं। ఒక బాణం లాగా వదిలేసి ఊరుకుంటున్నారు. कुछ लोग ऐसे छेड़ देते हैं और छोड़ देते हैं, అది తప్పు. ये गलत है। ఒక విషయాన్ని మనం బైబిల్ చెప్పేటప్పుడు దాన్ని మనం మనం పూర్తిగా కూలంకుషంగా చెప్పాలి. अगर एक किसी विषय को हम बाइबल के अंदर से बताते तो उसी को लेकर साफ साफ ఒక నిర్మాణం ఉంది. एक निर्माण है, ఆ నిర్మాణం ప్రభు కొరకు, ये निर्माण प्रभु के खातिर ప్రభు है, పనుల కొరకు. प्रभु का काम के खातिर। అందుకే యేసు ప్రభువు ఏమన్నాడు? इसलिए यीशु ने क्या कहा, ఈ మందిరము నా ప్రార్థనా మందిరం అన్నాడు. ये मंदिर जो है मेरी प्रार्थना का అది मंदिर है। కట్టడమే, ये भी एक निर्माण है, అది కట్టడమే. वो भी निर्माण है। కానీ దాన్ని శిష్యులు మత్తయి సువార్త 24 అధ్యాయంలో చూపించినప్పుడు ఎంత అందంగా ఉందో చూడు ప్రభు ఈ కట్టడం అన్నప్పుడు, जब चेलों ने मसीह को कहा गया था यरूशलेम में, जो मत्ती सुसमाचार के द्वारा देखते हैं कितना सुंदर है ये मंदिर, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? तब यीशु ने क्या ఇది कहा, ఒక రోజు పడిపోద్ది, రాయి మీద రాయకుండా పోద్ది, एक दिन ये ढा दिया जाएगा, ईंट के ऊपर ईंट भी नहीं रहेगा बोला। తుఫాన్లు పడిపోవచ్చండి, तूफान में भी गिर सकता है, శత్రువులు పడగొట్టొచ్చండి, शत्रु भी गिर सकते हैं, కానీ సంఘానికి కొట్టలేరు, लेकिन जो कलिशा है उसको नहीं गिरा सकते, దాన్ని పాడు చేయలేరు, उसे कोई बिगाड़ नहीं सकते, దాన్ని ఎవరు పాడు చేయలేరు. उसे कोई भी नहीं बिगाड़ सकते, మనమే పాడు చేసుకుంటాం. हम ही खराब कर देते हैं। ఏ దేవాలయము? कौन सी मंदिर को? హృదయం అనే దేవాలయం. हृदय रूपी मंदिर को జాగ్రత్తగా నండి. ध्यान से सुनिए, హృదయం అనే దేవాలయం. हृदय रूपी मंदिर ఈ లోకంలో భౌతికంగా కట్టుకునే ఈ నిర్మాణాలన్నీ కూడా దేవుని కొరకు, దేవుని యొక్క ఆలయము అక్కడ ఉండటం కోసం. तो इस संसार में जो भी भवन बनाते, मंदिर बनाते परमेश्वर के नाम से, वहां पे इकट्ठा होने के लिए। కాబట్టి इसलिए నిర్మాణము దేవుని యొక్క సంఘం కాదు, కానీ ये जो निर्माण के तौर पर बनाए गए वो परमेश्वर का कलिशा तो नहीं, సజీవమైన శరీరము. तो जीवित शरीर, సజీవమైన శరీరమే దేవుని సంఘం. जीवित शरीर ही परमेश्वर का मंदिर है। చూడండి, देखिए, మన పాప శరీరమును పవిత్రపరిచి ఆయనకు ఆలయముగా మలుచుకున్న దేవుణ్ణి మనం స్తుతించాలి. हमारे पापमय देह को पवित्र करके उन्हीं के मंदिर के रूप में हमें बनाया, उस परमेश्वर को हम धन्यवाद ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. यहाँ पे एक बात समझना चाहिए, దేవుడు परमेश्वर అంటే వాక్యమైన దేవుడు. यानी कि वचन रूपी परमेश्वर, దేవుడే వాక్యం, वचन ही परमेश्वर है, వాక్యమే దేవుడు. परमेश्वर ही वचन है, ఆదిలో దేవుడు వాక్యమై आदि ఉన్నాడు, में परमेश्वर वचन था, వాక్యమే దేవుడై ఉన్నాడు. वचन ही परमेश्वर था, దేవుని దగ్గర వాక్యం ఉంది. परमेश्वर के पास वचन था। చూడండి, देखिए, ఆ వాక్యము वे वचन, ఒక పాపి అయినటువంటి ఒక మనిషి శరీరంలో ప్రభు నింపి उस वचन को एक पापी मनुष्य के देह में परमेश्वर भर देता है, ఆ యొక్క మనిషి హృదయంలో నివసించాలనుకుంటున్నాడు. उस मनुष्य के हृदय में बसना चाहता है। అందుకే పౌలు గారు इसलिए पौलुस కొరింథీయులకు రాసిన పత్రికలో कोरिन्थियों की लिखी पत्र में చక్కని ఒక మంచి విషయాన్ని రాశాడు, పరిశుద్ధాత్మను రాయించాడు. पवित्र आत्मा परमेश्वर ने एक अच्छा विषय को लिखवाया है। 3:16 అందరికి తెలిసిందే, सबको पता है 3:16, కానీ వాక్యాన్ని సందర్భ సహితంగా తెలుసుకోవాలి మనం. लेकिन वचन को संदर्भ के अनुसार याद करनी चाहिए। సందర్భ సహితంగా తెలుసుకుంటే संदर्भ के अनुसार जानेंगे तो 1 కొరింథీ 3:16 पहला कोरिन्थी 3:16 में, మీరు దేవుని దేవాలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరుగురా? क्या तुम नहीं जानते कि तुम परमेश्वर का मंदिर हो और परमेश्वर का आत्मा तुम में वास करता వాళ్ళకి है? సువార్త అందించినప్పుడు जब उनको सुसमाचार पहुंचाया పౌలు गया గారు था, సువార్త అందించారు కొరింథీ సంఘానికి. कोरिन्थी कलिसिया में पौलुस ने जाके सुसमाचार सुनाया। అక్కడ సంఘం కట్టాడు. कोरिन्थी में ही वहां पर कलिसिया बनाया। అంటే ఏందది? इसका मतलब భక్తుల యొక్క గుంపు.
भक्तगणों का झुंड। సంఘం అంటే అర్థం ఏంటండి? कलीसिया का मतलब क्या है? క్రీస్తు శరీరము, मसीह का देह, భక్తుల యొక్క గుంపు. भक्तगणों का झुंड। అక్కడ సువార్త అందించి वहाँ पे सुसमाचार ఆ सुनाया। కొరింథీకి వెళ్ళి उस कोरिन्थी में गया। ఆ కొరింథీలో పౌలు సువార్త అందించినప్పుడు कोरिन्थी में पौलुस ने जब सुसमाचार ఆయన सुनाया, ఏం సువార్త అందించాడు వాళ్ళకి? उन्होंने कौन सा सुसमाचार सुनाया? ఏమని చెప్పాడు వాళ్ళకి? क्या बोलकर बताया उन्हें? మీ యొక్క హృదయము దేవుని ఆలయం, आपका हृदय परमेश्वर का मंदिर है। ఆ ఆలయంలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుంది उस वो मंदिर में परमेश्वर की आत्मा वास करता है। అని వాళ్ళకి చెప్పాడు. इस तरह उनको बताया। చెప్పినప్పుడు जैसे बताया వాళ్ళు విన్నారు. उन्होंने सुना। తర్వాత ఈయన పత్రిక రాస్తూ उसके बाद वो पत्रिका लिखते हुए వాళ్ళు ఆ హృదయాన్ని పాడు చేసుకుంటూ ఉంటే, वो लोग अपने हृदय को बिगाड़ रहे थे, ఆత్మను పాడు చేసుకుంటూ उस ఉంటే आत्मा को भी बिगाड़ रहे थे। అప్పుడు అన్నాడు, तब कहा, మీరు వినలేదా? क्या तुम नहीं जानते? వాళ్ళకి ఆ పత్రిక రాస్తూ इस पत्रिका लिखते हुए, ఆ పత్రికను వాళ్ళకి పంపిస్తూ, इस पत्रिका उनको ये लिए भेजते हुए, మీరు దేవుని ఆలయమును అని మీకు చెప్పాను అప్పుడు నేను. मैंने बताया था ना तुम परमेश्वर का मंदिर हो। దేవుని ఆత్మ మీలో నివసించాలని నేను చెప్పాను కదా మీకు. परमेश्वर की आत्मा तुम्हारे अंदर बसना है, मैंने बोला था ना आपसे, చెప్పాను కదా మీకు. बता दिया था ना। ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన యెడల దేవుడు వానిని పాడు చేయును. यदि कोई परमेश्वर का मंदिर को नष्ट करेगा तो परमेश्वर उसे नष्ट करेगा। ఏది నిర్మాణమా? क्या निर्माण को लेके बताया गया? కాదండి, नहीं नहीं, రక్షించబడిన క్రైస్తవుడు. उद्धार पाया गया हूँ ईसाई को लेकर। సంఘము అంటే రక్షించబడిన విశ్వాసుల యొక్క గుంపు. कलिसिया यानी कि उद्धार पाया हुआ विश्वासियों का झुंड है। క్రీస్తు యొక్క రక్తంలో కడగబడినటువంటి గుంపు. मसीह के लहू के द्वारा धुली हुई झुंड है। ఈ గుంపు ఎక్కడున్నా క్రైస్తవ సంఘమే. ये झुंड कहीं पे भी रहे ईसाई कलिसिया है। దేవుడు ఏదో ఆశీర్వదించి परमेश्वर ने आशीष किया, ప్రార్థనని प्रार्थना सुना, చక్కగా ఒక మంచి భవనం కట్టుకుంటాం. अच्छी तरह एक मंदिर बना देते, भवन बना అది देते। తప్పులేదండి, ये गलत नहीं है, అది తప్పులేదు. ये गलत नहीं है। చక్కగా ఒక స్థలం కట్టుకుంటాం, एक अच्छे जगह को बना देते हैं, ఇబ్బంది లేకుండా कोई दिक्कत ना हो। ప్రతి ఆదివారం పోయి అక్కడ ఆరాధించుకుంటాం. हर एक इतवार को जाकर वहाँ पे आराधना करते हैं। అక్కడ ఏముంటది? సంఘం ఉంటది, वहाँ क्या रहता है? कलिशा रहती है। సంఘం కూడుకుంటుంది. वहाँ पे कलिशा इकट्ठा होती है। అర్థమవుతుందా? समझ में आ रहा है? ఇది సజీవమైనటువంటి క్రీస్తు యొక్క రక్తంతో కడగబడినటువంటి సంఘము. ये जीवित परमेश्वर के पुत्र के लहू के द्वारा खरीदा गया ఇప్పుడు कलिशा है। ఏమంటాడు పౌలు గారు? अब क्या कहते हैं पौलुस? ఎవడైనను यदि कोई దానిని ఆ దేవాలయాన్ని కనుక దేవుని దేవాలయాన్ని పాడు చేస్తే परमेश्वर का मंदिर को बिगाड़ देगा, खराब कर देगा, तो దేవుడు వాడిని పాడు చేయను. परमेश्वर उसको खराब कर देगा। అంటే यानी कि దేవుడు నిర్మించినటువంటి దేహం, परमेश्वर के द्वारा बनाया गया ఆ मंदिर, దేహమే దేవాలయం. ये देह ही परमेश्वर का मंदिर है। ఇది క్రీస్తు యొక్క పడిన పాట్లలో ఒక భాగం అండి రక్షణ. ये उद्धार जो है मसीह ने जो हमारे लिए क्लेश उठाया ना, उसी का हिस्सा है। మన పాప శరీరాన్ని ఆయన పవిత్రపరచటానికి దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపి ఆయన ద్వారా వాక్యాన్ని మన హృదయంలో పెట్టడానికి ప్రయాసపడ్డాడు. एक पापी को पवित्र करने के लिए अपने पुत्र को इस पृथ्वी पर भेजा, उन्हीं के द्वारा ये वचन हमारे हृदय में रखने का, मंदिर बनाने का प्रयास किया। ఇప్పుడు పాప శరీరమును పవిత్రపరిచి ఆయనకు ఆలయంగా మలుచుకున్నాడు. इस पापी का देह को पवित्र बनाकर उन्हीं के मंदिर के रूप में बना डाला। ఇప్పుడు ఆయన మన శరీరములో నివసిస్తూ ఉన్నాడు. अभी वो हमारे देह में बसा हुआ అంటే है। నీలో గనక వాక్యం ఉంటే నువ్వు దేవునికి మందిరం. अगर आपके अंदर वचन रहेगा तो आप परमेश्वर का मंदिर हो। అంటే వాక్యానుసారంగా నువ్వు నడుచుకుంటే దేవుని మందిరం. यानी कि वचन के अनुसार चलोगे हो तभी तुम परमेश्वर का నేను मंदिर हो। క్రైస్తవుని చెప్పుకుంటూ దేవుని వాక్యానికి విరుద్ధంగా నడిచేవనుకో, अगर आप अपने आप को भी ईसाई बोलते हुए परमेश्वर के विरुद्ध चलेगा, దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఆయన ప్రసన్నత చూడకుండా, ఆయన్ని ధ్యానించకుండా, ఆయన్ని ఆరాధించకుండా ఉన్నాం అనుకో, परमेश्वर के मंदिर में आकर उनकी प्रसन्नता को नहीं देखा, ना उनके ध्यान किया, ना उनमें आनंदित हुआ, तो అంటే यानी कि రక్షించబడినటువంటి క్రీస్తు రక్తంతో కడగబడిన గుంపుతో మనం కలవాలని. उद्धार पाया हुआ जो मसीह के लहू के द्वारा धुले हुए ना, उस झुंड से हम मिलके रहना है। అది సంఘము, वही कलिशा है, అది సంఘము. वही कलिशा। కాబట్టి इसलिए ఆ సంఘముతో కలిసి उस झुंड के साथ అది मिलकर దేవుని దేవాలయము, ये परमेश्वर का मंदिर है, అది దేవుని దేవాలయము. वो परमेश्वर का मंदिर है। అక్కడ దేవుని ప్రసన్నత చూడాలి, वहाँ पे परमेश्वर का प्रसन्नता को అక్కడ देखना, దేవుణ్ణి ఆరాధించాలి, वहाँ परमेश्वर की आराधना, దేవుని మహిమ చూడాలి. परमेश्वर की महिमा देखनी है। ఎక్కడండి? कहाँ? క్రైస్తవ విశ్వాసుల గుంపు, ईसाइयों का झुंड, विश्वासियों का झुंड రక్తంతో में, కడగబడిన వాళ్ళు जो यीशु के लहू से धुले हुए हैं, ఒక మంచి ఒక నిర్మాణం కొట్టిన ఆ నిర్మాణంలో కూడుకుంటున్నారు. एक अच्छी भवन बनाकर उसमें इकट्ठा हो रहे हैं। అక్కడ సాక్ష్యాలు చెప్తారు చూసారా?
वहां पे जो गवाही होती है सुना है ना, అది దేవుని ప్రసన్నత మనం తెలుసుకుంటాం. वो परमेश्वर की प्रसन्नता को हम जानने की సాక్ష్యం అనేది నిజంగా గొప్ప ఆధిక్యత అండి. गवाही जो है परमेश्वर की बहुत महिमा की बात। సాక్ష్యం गवाही గొప్పది సాక్ష్యం అండి. गवाही बहुत महान है। నేను ఎప్పుడు మంచి ఆనందం పడుతుంటే తెలుసు నేను, मैं कब ज्यादा आनंदित होता हूँ నా पता దగ్గర है, బాగా సాక్ష్యం ఉంది. जब मेरे पास गवाही है। నేను ఎక్కడికి వెళ్ళినా मैं कहीं पे भी जाता हूँ, ముందు నా సాక్ష్యం చెప్తా. पहले मैं अपना गवाही ఎందుకు నా बताता సాక్ష్యం మంచి సాక్ష్యం ఉంది हूँ, నాకు. क्योंकि मेरे पास अच्छी गवाही है, నాకు మంచి సాక్ష్యం ఉంది. अच्छी गवाही నేను दिया। కొత్తగా ఏ పాస్టర్ కనపడినా, मेरे को नया नया कोई पासवान दिखता हो, కొత్తగా విశ్వాసులు కనపడినా, कोई नए नए लोग నేను विश्वासी ముందు दिखते చెప్పేది हो, నా సాక్ష్యం. मैं सबसे पहले अपना गवाही बताता हूँ। ఎందుకని क्यों? నేను సాక్ష్యం కలిగి ఉండాలి. क्योंकि मेरे पास गवाही है। ఇదే దేవుని ప్రసన్నత. यही है परमेश्वर की प्रसन्नता। అక్కడ నేను సాక్ష్యం చెబుతున్నప్పుడు वहाँ मैं गवाही बताता నా हूँ तो దేవుని ప్రసన్నత అతను చూస్తున్నాడు. वो परमेश्वर की उस प्रसन्नता को वो देख रहा है। దేవుని మహిమను అతను చూస్తున్నాడు. परमेश्वर उसको महिमा को वो देखता है। ఎవరు? कौन? ఆ వినే వ్యక్తి. जो सुनने वाला व्यक्ति। అతను జాగ్రత్తగా వింటే, अगर वो बड़ी सावधान से सुनेगा तो అచ్చా ఇలా మీరు రక్షించబడ్డారండి, अच्छा आप ऐसा उद्धार पाए हो, నా జీవితం ఇలాంటిదండి. मेरी जिंदगी ऐसी है। ఒకప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు నా జీవితం ఉంది. एक समय मैंने यीशु पर भरोसा नहीं किया था ना, तब मैं ऐसा था। మన కొత్త పాస్టర్ గారు వచ్చాడు, एक नया पास्टर आए थे, కూర్చోబెట్టా, मैंने बिठाया, 40 నిమిషాలు నా సాక్ష్యం చెప్పాడు. मैं 40 मिनट अपना गवाही बता दी। అక్కడ చాలా మంది పాస్టర్లు ఉన్నాడు, वहाँ पे कई सारे पासवान थे, అందరు ప్రైజ్ అలాడండి. सब लोग प्रेज द लॉर्ड। మా ఊరుడండి, నువ్వు तो हमारे गांव का है, మా కాలనీ వాడువండి, हमारे कॉलोनी का है, మిమ్మల్ని గురించి విన్నామండి हम आपके बारे में सुने हैं, అని అన్నాడే గాని इस तरह बोला है। ఒక్కడ కూర్చుని సాక్ష్యం చెప్పలా. एक ने भी बैठ के अपना उद्धार का गवाही नहीं बताया। కానీ నేను కూర్చోబెట్టి मैंने उनको बिठाया, 40 నిమిషాలు నా సాక్ష్యం చెప్పాను. 40 मिनट तक मैं अपनी गवाही అది बताती हूँ। దేవుని ప్రసన్నత. ये परमेश्वर की పాస్టర్ అయినంత మాత్రాన కాదండి, आसवन होने से नहीं चलेगा, అంగీలు వేసుకున్నంత మాత్రాన కాదండి, अंगी पहनने तक नहीं चलेगा, అది మన ఇష్టం అండి. यहाँ पर मर्जी है। నువ్వు నల్లంగి వేసుకో, తెల్లంగి వేసుకో, బులుగంగి వేసుకో, आप काला पहनो या सफेद पहनो या ब्लू कलर का पहनो, గుడ్లో ఉండి గుడుచుకో, तो कपड़े है तो सिलवा लो, గుడుచు ఏదైనా గుడుచుకో. कुछ भी बनवा डालो। అక్కడ ఉండడు దేవుడు, वहाँ नहीं रहता परमेश्वर, నీ కార్యాల్లో ఉంటాడు. आपकी कार्यों में रहता అక్కడ है। 5-6 పాస్టర్లు ఉన్నాడు, वो 4-5 पास्टर ఎవడు होते ఒక్కడ కూడా గవాయి చెప్పాల, సాక్ష్యం చెప్పాల. हैं। कोई भी उस पासवान से अपनी गवाही नहीं నా बताया। ఉద్దేశం వాళ్ళ సాక్ష్యం లేదు. मेरे लगता है वो उनका कोई गवाही नहीं है। సాక్ష్యం ఉండే ఏదో ఉడతా భక్తి సాక్ష్యం, तो गवाही हो तो नामधारी गवाही हो, కానీ నాకు సాక్ష్యం ఉంది. मगर मेरे पास अच्छी गवाही है। గంటన్నర సాక్ష్యం ఉంది నాకు. मैं 1.5 घंटा बता सकता हूँ अपना गवाही। ఆ సాక్ష్యం చెప్పుకో, మన జీవితాల్లో జరిగి చెప్పుకోవాలండి. हमारी जिंदगी में जो प्रभु करता है उन्हें बताना దాన్ని चाहिए। కృతజ్ఞత అంటారు. उसी को बोलते हैं शुक्रगुजार। అందుకని కీర్తనాకారుడు నేను దేవాలయంలోకి వెళ్ళి ఆయన ప్రసన్నత చూడాలని, इसलिए भजनकार ने कहा मैं मंदिर में जाकर परमेश्वर की मनोहरता पर दृष्टि की बोलता हूं। దేవాలయంలోకి వెళ్ళి ఆయన ధ్యానించాలని, परमेश्वर के मंदिर में जाकर उनका ध्यान करूं बोलता జీవిత కాలం అంతా ఆయన మందిరంలోనే నివసించాలని. है। तो जीवन भर उनके मंदिर में बसना चाहता हूं बोलता है। ఇదండి నిజమైన ఆశ. यही हकीकत की आशा। చర్చికి రావాలంటే चर्च में आने के लिए ఉత్సాహం ఉండాలండి. एक उत्साह होनी चाहिए। ఎవరికైతే ఆదివారము యా ఇంకా ఏదైనా కూడికలు, ఉపవాస ప్రార్థనలో, స్వస్థత ప్రార్థనలో, ఏదైనా పెళ్లి రోజులో, బాప్తీసం రోజులో చర్చిల్లో పెట్టినప్పుడు పరిగెత్తాలండి మనం. जब भी कभी भी चर्च में आराधना होती है और किसी का जन्मदिन होती है, कोई शादी का सालगिरह और कोई उपवास की प्रार्थना, कुछ भी चर्च में प्रार्थना हो तो सुनते ही हमें दौड़ना चाहिए, పరిగెత్తాలి. हमें दौड़ना चाहिए। అప్పుడే మనం దేవుని యొక్క క్రీస్తు రక్తం కలగబడి ఆ వాక్యం మనలో ఉన్నట్టు. तभी हम मसीह के लहू से धुले हुए हैं, वो वचन हमारे अंदर बसने की बराबर है। ఏం మాట్లాడుతున్నారు, ఎవరో మాట్లాడుతున్నారు, మాట్లాడొద్దు. कोई भी वचन सुनने वाला बात ना करे कृपया। वचन सुन लो, वचन सुनो, बात करने की नहीं है। परमेश्वर का आत्मा दास के द्वारा क्या बात कर रहे वो बात सुनो. మాటలు వినండి, ఏం చెప్తున్నాడో దేవుడు. परमेश्वर क्या बात कर रहे हैं उन बातों को सुनने के लिए कम से कम आधा घंटा कान लगाओ. कनीस ఒక అరగంట నా చెవి పెట్టి వినండి. ఇప్పుడన్నా వినండి కొంచెం. कभी कम से कम अब तो सुनो वचन। ఎంతకాలం లోకంలో ఉంటాం మనం? कब तक संसार में जिएंगे? కనీసం లైవ్ లోకి వచ్చినప్పుడు వాక్యం వినండి. लाइव में आते हो तो कम से कम इस समय तो वचन सुनो। ఏం చెప్తున్నాడు దేవుడు? परमेश्वर क्या बात कर रहे हैं? దైవ దాసుల్లో ఉండి పరిశుద్ధాత్ముడు ఏం మాట్లాడుతున్నాడు? प्रभु के दास में होकर पवित्र आत्मा क्या बात कर మన रहे हैं? చెవుల్లోకి వెళ్ళాలి. ये बातें हमारे कानों में जाना है, చెవుల్లోకి వెళ్ళి హృదయంలోకి వెళ్ళాలి. और कानों की तरह हृदय में जाना है। అర్థమవుతుందా? समझ में आ रहे हैं? నువ్వు దేవుని యొక్క ఆలయంగా మారాలి. आपको परमेश्वर का मंदिर
मंदिर के रूप में बदलना है। నీ ఆలయాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు. आप अपने हृदय रूपी मंदिर को खराब मत करना। నీ హృదయం దేవుని దేవాలయము. आपका हृदय परमेश्वर का मंदिर है। నిజంగా నువ్వు క్రీస్తు రక్తం ద్వారా కడగబడితే, हकीकत में तू मसीह के लहू के द्वारा धुल నువ్వు गए। నిజమైన క్రైస్తవుడు అయితే, अगर तू सच्ची में ईसाई होता तो, నువ్వు నిజమైన క్రైస్తవురాలు అయితే, अगर सच्ची में ईसाई होती है तो, నీలో మారు మనసు ఉంటే, अगर आपके अंदर मन फिराव है तो నువ్వు దేవుని ఆలయము. आप परमेश्वर का मंदिर हो। అందుకే इसलिए ఇర్మియా ఏమంటాడు తెలుసా? यिर्मयाह क्या कहता है पता है? హృదయం అంట हृदय, ఏంట మానవ హృదయం మోసకరమైందంట. इंसान का हृदय बहुत धोखाबाजी ఏంటంట? वाला हृदय है। क्या है? జాగ్రత్తగానండి. ध्यान से सुनिए। మానవ హృదయము इंसान का हृदय మోసకరమైందండి. बड़ी धोखा देने वाली है। ఘోరమైన వ్యాధి కలిగి ఉందండి. भयानक रोग लगा हुआ ఈ है। వ్యాధి ఉండేవాడికి ఆహారం నచ్చుద్దండి? जिसके पास बीमार या रोग है, क्या उसको भोजन वस्तु अच्छा लगता है? టేస్ట్ గా ఉంటుందా? स्वादिष्ट लगता है क्या? అసలు ఆకలి పుట్టుద్దా? आखिर भूख लगता है क्या? శక్తి ఉంటుందా? क्या शक्ति होती है उनके पास? శక్తి ఉంటుందా? क्या वो शक्ति होगी? నడవగలడా? क्या चल पाएगा? నడవలేడు. नहीं चल सकता। శక్తి లేదు. न शक्ति होती है। ఎందుకని? क्यों? రోగం, అనారోగ్యం ఉంది. क्यों रोग है? ఆత్మ రోగం ఎవరిలో ఉంటుందో इसी प्रकार किसी के अंदर आत्मिक रोग होगा। అందుకే ఇర్మియా అంటాడు, इसलिए यिर्मयाह कहता है, మానవ హృదయం మోసకరమైంది, భయానక రోగం, వ్యాధి కలిగింది. तो कहता है मन तो सब वस्तुओं से अधिक धोखा देने वाला है, వీళ్ళకి असाध्य रोग लगा हुआ వీళ్ళకి है। ఆత్మీయ ఆకలి ఉండదండి. ऐसा लोगों को आत्मिक भूख नहीं होती। పైకి మాత్రం క్రైస్తవుడని పేరు మాత్రం ఉంది గాని नाम के लिए ईसाई का नाम रखते हैं ऊपर ही, तो ఈ లోకం మట్టుకే वही संसार तक की ईसाई నేను है। క్రైస్తవుడు, మేము క్రైస్తవుడు చెప్పుకోవటమే, बस हम ईसाई ईसाई संसार में बताने की बस పేర్లు పెట్టుకోవటమే. केवल नाम रखने तक की। హృదయం ఎలా ఉందంట? हृदय कैसी है? మోసకరమైన భయంకరమైన వ్యాధితో నిండి ఉంది. तो भयानक असाध्य रोग लगा हुआ है। కీర్తనాకారుడు ఎంత ఆనందంగా పాడుకుంటున్నాడు. लेकिन भजनकार कितना आनंद से गीत गाता है। ఏమంటాడు? क्या कहता है? దేవుని యొక్క ప్రసన్నత చూడటానికి, దేవుని ఆరాధించడానికి నేను ఆలయంలోకి వెళ్ళాలి. यहोवा की मनोहरता की दृष्टि लगाने के लिए और मुझे मंदिर में जाना है। ఆ చర్చికి వెళ్ళాలి. నేను हाँ, मुझे चर्च में जाना है। చర్చికి వెళ్ళాలి. చర్చ్ में ప్రతి जाना है। ఆదివారం చర్చికి हर వెళ్ళాలి. इतवार को चर्च में जाना है। నాకు దేవుడు ఏమన్నా మేలు చేసి ఉంటే నేను సాక్ష్యం చెప్పాలి. परमेश्वर मेरी जिंदगी में जो भलाई की है उसे लेकर गवाही बताने लगे। సభలో నిలబడి సాక్ష్యం చెప్పాలి. सभा में खड़े होकर गवाही बताने దేవుడు लगे। నాకు చేసిన మేళ్ళు. परमेश्वर ने जो भलाई काम की है मेरे लिए। కూర్చున్న వాళ్ళందరూ ఆయన మహిమను, ఆయన ప్రసన్నత చూస్తా ఉంటారు. वहाँ जो बैठे हैं आप ही तरह बोलने वाली बातों के द्वारा परमेश्वर की उस महिमा को, प्रसन्नता को देखने पाए। అందుకే इसलिए తన ప్రియ కుమారుని భూమి మీదకి పంపించాడు. परमेश्वर ने अपने प्रिय पुत्र के संसार में भेजा है। ఎవరో తెలుసా ప్రియ కుమారుడు? कौन है वो प्रिय पुत्र? యోహాను పద్మాసు దీపంలో ఉండి పరలోకంలో గొర్రె పిల్ల దేవాలయములా గొర్రె పిల్లలా కనపడుతున్నాడు. यूहन्ना पद्मस टापू में रहकर आत्मा में वश में होकर जब देखा तो स्वर्ग में मेमना सा दिखाई दे रहा था। చూడండి, देखिए। ఆ దేవాలయములో మృతి పొందిన పరిశుద్ధులు దేవుని సింహాసనము ఎదుట రాత్రి మొగలంట ఆయన ఆలయములో ఆయన సేవిస్తూ ఉన్నారంట. तो उस मंदिर में जो पवित्र लोगों की मृत्यु हुई थे ना, वो मंदिर में वो पवित्र लोग दिन रात परमेश्वर की महिमा कर रहे थे। ఎవరు వాళ్ళు? कौन है वो? దేవుని దేవాలయము. परमेश्वर के मंदिर అసలు में वो ఎందుకు ఆ लोग। దేవాలయం ఎవరు? आखिर वो मंदिर कौन है? ఎవరు? कौन? 21వ అధ్యాయం 22లో చెప్తుంది. 21 की 22 में कहता है। ఎవరు ఆయనంట? कौन है वो? గొర్రె పిల్ల దేవుని ఆలయము ఆయనే. तो कहता है प्रभु परमेश्वर और मेमना उसका मंदिर है। ఎవరంట? कौन? దేవుని గొర్రె పిల్ల. परमेश्वर की मेमना। ఎవరా గొర్రె పిల్ల? कौन है वो मेमना? యేసయ్య. यीशु मसीह। యేసయ్య. यीशु मसीह। బాప్తిస్మ ఇచ్చే యోహాను. बपतिस्मा देने वाला यूहन्ना। యోహాను సువార్త 7:29లో यूहन्ना का 7:29 में। యోర్దాను నది దగ్గర బాప్తిస్మ ఇస్తున్నప్పుడు 1:29 1:29 यूहन्ना का 1:29 में। 1:29లో 1:29 में ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మ ఇస్తున్నప్పుడు यरदन में बपतिस्मा दे रहा था। యేసు నడిచి వస్తున్నాడు. यीशु आ रहा था। యేసు వైపు చూశాడు. यीशु की ओर देखा। గొర్రె పిల్లలా కనపడ్డాడు. मेमना सा दिखाई दिया। ఎలా కనపడ్డాడు? कैसा दिखाई दिया? గొర్రె పిల్లలా కనపడ్డాడు. मेमना सा दिखाई दिया। ప్రియులారా, प्रियो, యోహాను यूहन्ना ఎవరు? యేసు శిష్యుల్లో ఒక శిష్యుడు యోహాను. कौन है? यीशु मसीह के चेले में एक था। పద్మాసు దీపంలో पद्मस टापू में పరవశుడైపోయి आत्मा के वश में होकर ఆకాశం తెరవబడి आकाश खुल गया। ఆకాశం వైపు చూసినప్పుడు आकाश की ओर जब देखा అక్కడ దేవుని దేవాలయం దగ్గర గొర్రె పిల్ల కనపడుతుందండి. तो वहां पे एक मेमना दिखाई दे रही है। అక్కడ ఆ దేవాలయంలో మృతి పొందిన వాళ్ళందరూ పరిశుద్ధులందరూ అక్కడ దివారాత్రులు దేవుని స్తుతిస్తూ वो ఉన్నారండి. प्रभु में जो मृतक थे वहां पे परमेश्वर का सम्मुख उस मंदिर में दिन रात उनकी स्तुति कर रहे थे। వీళ్ళు ఎవరండి? ये सब कौन थे?
గొర్రె పిల్ల రక్తములో తన వస్త్రములు ఉతుక్కున్నవారు. मेमने के लहू में अपने वस्त्र को धोने वाले लोग हैं వస్త్రం ये। అంటే ఇక్కడ నీతి కార్యాలని, वस्त्र यानी कि धार्मिकता का कार्य है। పాప వస్త్రాలని ఉతుక్కున్న వాళ్ళు, जो पाप के मेले गंदे कपड़ों को धो दिए పాప हैं। వస్త్రాలన్నీ విడిచేసిన వాళ్ళు, पाप के वस्त्र को उतार डाला है పాప इन्होंने। వస్త్రాలను విడిచేసుకున్నారు, पुराने पाप के वस्त्रों को उतार डाला है కొత్త इन्होंने। వస్త్రాలు వేసుకున్నారు, नई वस्त्र को पहना है, నూతన వస్త్రాలు नए వేసుకున్నారు. नए वस्त्र को पहन चुके हैं। మీరు ఎవరైనా జాగ్రత్తగానండి, आप सब నేను ध्यान से ఎన్నోసార్లు सुनिए। చెప్పాను, मैंने कई बार बता चुका ఇప్పుడు కూడా हूँ, చెప్తున్నాను. अभी भी बताता हूँ। ఉదయాన్నే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు మంచిగా ఉంటే బట్టలు బాగా వేసి, ఏయ్ బట్టలకు మునుకు చేసుకోవద్దు అంట తల్లి. माँ बोलती है जब बच्चों को स्कूल भेजते वक्त धुले हुए कपड़े पहना कर देख, कपड़े गंदे नहीं करना बोलती है। అని చెప్పి इस तरह बताकर స్కూల్ వ్యాన్ ఎక్కించింది. स्कूल का वैन चढ़ाती है। వాడు స్కూల్లో ఉంటాడు, वो स्कूल में रहता है, ఉదయం 7 గంటలకు వెళ్ళి सुबह 7 बजे जाकर 2 స్కూల్లో ఉంటాడు. 2 बजे तक रहता है। వచ్చేటప్పుడు బాగా బట్టలన్నీ చెమట బట్టి పిల్లలు ఆడుకుని అక్కడ స్కూల్లో నల్లగా అయిపోతారు. जब वो स्कूल से आ जाता है 2 बजे के बाद देखते तो कपड़े में पसीना और पूरे गंदे हो जाते, मेल हो जाते सारा। ఆడొచ్చి लड़का आकर పుస్తకాలు అక్కడ పెట్టి किताब वहां रखता है, ఆడుకుంటుంటాడు. वो खेलता रहता है। తల్లి ఏమంటది, माँ क्या बोलती है, ఆడిని खेलने दो खेलने दो, బట్టలు ఎడి తిరిగి మురిగైపోయినాయిగా, कपड़े तो हो ही गए गंदा, ఆడిని खेलने दो। ఆడినిచ్చి ఒక అరగంట आधा घंटा खेलने देती है ఇక రా అంటది. और बोलते अब आ जाओ। ఇప్పుడు ఏం చేస్తుందండి తల్లి, अब क्या करती है माँ, ఆ మురికి గుడ్లు ఇప్పేసుద్ది उस गंदे कपड़े को उतार देती है, కదా, है ना, ఆ చెమట కడిగేసుద్ది, वो पसीना को धो देती है, ఆ మట్టి మొహాన్ని కడిగేసుద్ది, मिट्टी लगा उसे भी धो देती है, మంచి బట్టలు వేసుద్ది. फिर अच्छे धुले हुए कपड़े पहनाती ఇప్పుడు है। వెళ్ళేవా, और फिर बोलती आगा गया मिट्टी में, ఇప్పుడు మట్టిలోకి వెళ్ళేవా, अगर मिट्टी में गया देख దెబ్బలు పడతాయి. तो तेरे को पिटाई होगी। చూసారా, देखा, మనం కూడా చూడండి, हम भी देखिए బయట నుంచి వచ్చేటప్పుడు बाहर से जब आते వెళ్ళేటప్పుడు మంచి బట్టలు వేసుకెళ్తాం, బయట आते जाते वक्त तो अच्छे कपड़े पहन के जाते हैं, వచ్చేటప్పుడు మురికి అయిపోతాయి. जब वो वापस आते थे तब तक गंदे हो जाते कपड़े। స్నానం చేస్తాం, फिर नहाते हैं, స్నానం చేస్తాం, नहा देते బట్టలు हैं, ఇడిచేస్తాం, कपड़े उतार कर ఏం చేస్తాం, फिर क्या करते हैं? మంచి బట్టలు, और धुले हुए कपड़े पहनते हैं, ఉతికిన బట్టలు. धुले हुए कपड़े ఇక్కడ पहनते हैं। ఉతికిన బట్టలు అంటే धुले हुए कपड़े हैं। క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి క్రియలు కలిగినటువంటి నీతి వస్త్రాలు, నీతి కార్యాలు. मसीह के लहू के द्वारा धुली हुई जिंदगी का धार्मिकता का कार्य ही धार्मिकता का वस्त्र है। ఇప్పుడు ఆ బట్టలు వేసుకున్న దగ్గర నుంచి जब से हमने उन वस्त्रों को पहन लिया చాలా జాగ్రత్తగా ఉంటాం. बड़े सावधान से रहते हैं। చాయ్ పడతాము, क्या पता चाय ना गिर जाए, తినేటప్పుడు ఏమైనా పడుద్దాము, खाते वक्त कुछ गिर ना जाए, జాగ్రత్తగా ఉంటాం, बड़े सावधान से रहते हैं, జాగ్రత్తగా ఉంటాం. बड़ी सावधानी से रहते हैं। ఏదన్నా గబక్కన పడంగలే, अचानक कुछ गिरते हैं तो అరే రే 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 రే, अरे रे रे कैसे गिर गया, పడింది ఇది. क्यों गिर गया। చూడండి, ఓన్లీ బట్టకే మనం ఎంతగా ధ్యానిస్తున్నామే, केवल के धुले हुए कपड़ों को ऊपर ही इतना ध्यान देते हैं, मैला ना हो, ఒక బట్టలకి. केवल कपड़ों को लेकर। మరి మన హృదయం మలినం అయిపోతే, अगर जब हमारे हृदय ही गंदे हैं तो, మన హృదయం మలినం అయిపోతే, हमारे हृदय ही गंदा हुआ तो, అందుకనే इसलिए ఇర్మియా ప్రవక్త అంటాడు, यिर्मयाह कहता है మానవ హృదయం మోసకరమైంది, అది భయంకరమైన రోగం కలిగిందంట, इंसान का हृदय सबसे अधिक धोखाबाजी है వ్యాధి కలిగిందంట, और असाध्य रोग लगा हुआ है, వ్యాధి కలిగింది. असाध्य रोग लगा కాబట్టి हुआ है। జాగ్రత్తగా ఉండాలి. इसलिए सावधान से మళ్ళీ रहना పాపం पड़ेगा। అంటనే బాకండి. फिर से पाप नहीं लगने देना ఒకప్పుడు है। పాపంలో ఉన్నాం. एक समय थे हम पाप में। పౌలు అంటాడు, पौल कहता है, पौल రోమిలకు రాసిన పత్రికలో, रोमियों की लिखी हुई पत्र में, తర్వాత చదువుకోండి మీరు, बाद में पढ़िएगा 6వ అధ్యాయంలో, 6वें अध्याय में, అప్పుడు మనకేం నిర్బంధం లేదంట, तब कोई रोक टोक नहीं था, ఇష్టం వచ్చినట్టు పాపం చేసాం, मन मर्जी के अनुसार पाप किया। మురికి గుడ్లు కాబట్టి మురికిలో పొరులాడాం, हम गंदे थे, गंदे कपड़ों में थे और गंदे में लोट पोट हो गया పొరులాడాం, और लुढ़कने लगा मिट्टी में పొరులాడాం, बहुत, వచ్చి స్నానం చేసాం. फिर आ गया ना लिया, అంటే బాప్తిసం, यानी कि बपतिस्मा ले लिया, बपतिस्मा ले लिया, స్నానం చేసాం, ना चुका, పాత బట్టలు మార్చేసాం, पुराने कपड़े बदल दिए हैं, అంటే పాత స్వభావం బట్టలు మార్చేసాం, यानी कि पुराना स्वभाव को बदल दिया है, కొత్త బట్టలు వేసుకున్నాం. अब नहीं पहन लिए, అంటే రోజు వాక్యం వింటున్నాం, यानी कि रोज वचन सुनते, రోజు వాక్యం అంటే సరి చేసుకుంటున్నాం, रोज वचन सुनकर ठीक करते रहते अपना आप సరి को, చేసుకుంటా ఉంటాం. अपने आप को सुधारते हैं। ప్రతిరోజు हर दिन हर दिन వాక్యం వింటూ वचन सुनते हुए లైవ్ లో लाइव के दौरान లైవ్ के द्वारा సరి చేసుకుంటున్నాం. सुधारते हैं। ఆదివారపు ఆరాధనలో इतवार की आराधना దేవుని में जाते మందిరం हैं। అంటే परमेश्वर के मंदिर పరిగెత్తటమే. दौड़ना चाहिए मंदिर को దేవుని लेकर। మందిరికి వెళ్ళాలి, हाँ, मुझे परमेश्वर के నేను मंदिर వాక్యం में जाना వినాలి, है, मुझे वचन सुनना है, నాలో ఏమనుంటే సరి मेरे చేసుకోవాలి, अंदर की कमियों को सुधारना है, ఎప్పుడు ఇదే ఆలోచన ఉండాలండి. हमेशा इसी सोच में रहना। అందుకే రోమిల పత్రికలో इसलिए रोमियो की लिखी हुई पत्र में 12వ అధ్యాయం 1వ వచనములో 12:1 में कहता है, సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడి. तो कहता है जीवित बलि के होकर परमेश्वर को चढ़ाना बोलता है। ఏమన్నాడు? जीवित बलिदान, సజీవ యాగముగా
మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. जीवित बलिदान के तौर पर आपकी देह परमेश्वर के समर्पित करो. మీ శరీరములు అంటే అర్థం ఏంటి? आपका देह यानी कि మన శరీరంలో ఉన్న అవయవాలకున్న మట్టి. हमारे अंगों की जो मिट्टी है, నేను మనం చెప్పాను, मैंने पहले भी बताया था. ఏం చెప్పాను? क्या बताया? అంతరంగ పురుషుడు, अंदर भीतरी मनुष्य బాహ్య పురుషుడు. और बाहरी मनुष्य. బాహ్య పురుషుడికి అవయవాలు ఉన్నాయి, बाह्य पुरुष को भी भीतरी मनुष्यत्व को भी अंग है. అందుకని బాహ్య పురుషులకు అవయవాలు చంపేస్తే बाहरी पुरुष के उन अंगों को मार डालेंगे तो అప్పుడు అంతరంగ పురుషులకు అవయవాలన్నీ కూడా మంచిగా శుద్ధంగా ఉంటాయి. भीतरी मनुष्यत्व के अंग जो है पवित्र होंगे. అందుకే రోమీలకు సంఘంలోకి ఉన్న వారికి రాసినటువంటి లెటర్ ఏంటంటే, इसलिए रोमियो की कलिसिया के लिए जो चिट्ठी लिखा था, అక్కడ సంఘం ఉంది, क्योंकि वहाँ पे कलिसिया है. అక్కడ పౌలు గారు వెళ్ళి సువార్త చెప్పాడు, वहाँ जाके पौलुस ने सुसमाचार बताया. రోమాకి వెళ్ళి रोमा में जाकर రోమాలో సువార్త అందించాడు. रोम में सुसमाचार सुनाया అక్కడ था. సంఘం ఉంది, वहाँ पे कलिसिया క్రీస్తు बनाया. రక్తం ద్వారా కడగబడిన వాళ్ళు కూడుకుంటున్నారు. मसीह के लहू के द्वारा धुले हुए लोग इकट्ठा होते हैं. వాళ్ళకి ఒక ఉత్తరం రాశాడు, उनके लिए एक चिट्ठी लिखा है. దాన్ని రోమిలకు రాసిన పత్రిక అంటాం. उसी को बोलते हैं रोमियो की लिखी हुई पत्री. అక్కడ ఉన్న సంఘ సభ్యులకి, वहाँ के कलिसिया के सदस्यों के खाते, రోమా సంఘ సభ్యులకి रोम में रहने वाले कलिसिया के सदस्य के ఏమని खाते రాశాడు? क्या बोलकर लिखा? మీరు బ్రతికున్నప్పుడే, आप जीवित रहते हुए సచ్చినాకేం చేయలేవండి, मरने के बाद कुछ नहीं कर सकते. సచ్చినా అక్కడేం పని లేదు, मरने के बाद कोई काम नहीं वहाँ पे. అక్కడ మనిషి ఏం పని చేయలేడు, वहाँ पे इंसान कुछ काम करने की నువ్వు जरूरत చేయటానికి नहीं. కూడా ఏమి లేదు అక్కడ. आप वहाँ करने के लिए कुछ भी नहीं है. నువ్వేదైతే ఈ లోకంలో జీవించావో అది అక్కడ అనుభవించాలి. जो कुछ अपने संसार में जिया उसी के अनुसार आपको वहाँ मिलेगा. నువ్వు భోగ విలాసంగా జీవించావు, आपने बहुत सुख विलास से जिंदगी जिया, बहुत విలాసంగా జీవించావు, बहुत सुख विलास का जिंदगी जिया. సంఘం లేదు, आपने कभी कलिसिया में नहीं आया, వాక్యం వినే పని లేదు, वचन सुनने की मानसा नहीं है, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, लेकिन अपने बपतिस्मा ले चुके हैं. ప్రభు భోజనం లేదు, आप प्रभु भोज में शामिल होते हो, కాళ్ళు కడుక్కునే దానిలో आप లేదు, पैर धोने में शामिल होते हो, అసలు దేనిలోకి కలవు किसी में भी तुम शामिल होते ही नहीं हो. కదా. है ना? వాక్యం వింటావు, वचन तो सुनते हो, నీ ఇష్టం వచ్చినప్పుడు जब मर्जी है దాన్ని పాటించవు. और उसके पालन नहीं करते. రేపు ఆడికి వెళ్ళినాక कल का दिन जब जाओगे वहाँ पे తీర్పులోకి వస్తాం, आपको न्याय विमर्श में खड़ा करेगा, ఎందుకంటే మన క్రియలు సరిలేవు. क्योंकि हमारे कार्य ठीक नहीं है. అందుకనే పౌలు గారు इसलिए पौलुस ఈ రోమా సంఘ సభ్యులకు ఏమని రాస్తున్నాడంటే, रोम की कलिसिया के सदस्यों को क्या మీరు लिखता है? బ్రతికున్నంగానే, సజీవ యాగముగా అంటే మీరు బ్రతికున్నంగానే, यानी कि अपने शरीरों को जीवित, यानी कि जीवित रहते हुए, చనిపోయినాక కాదు, मरने के बाद నువ్వు नहीं, బ్రతికున్నంగానే आप जीवित रहते మీ हुए శరీరములను आपके शरीर को ఏమన్నాడు? क्या कहते हैं? సజీవ యాగము. యాగం అంటే బలి అండి. तो बलिदान करके चढ़ाओ बोलता है. యాగం అంటే ఏంటి? బలి. बलिदान चढ़ाओ बोलता బలి है. అంటే ఏంటి? बलि यानी कि కథం చేయటం, खत्म हो जाना, కథం చేయటం. खत्म होना. బలి అంటే ఇక కనపడదు. बलि आगे को दिखता नहीं है. ఒక గొర్రెను నువ్వు బలిచినాక గొర్రె కనపడదు, एक भेड़ को आप बलि दे दे तो बाद में वो दिखता नहीं है. అది కాలిపోవటం చూస్తావు, उसको भस्म जलते हुए అది देखो, కాలిపోతా ఉంటది, वो जलता जाएगा, ఆ పొగలు ఎగురుతా ఉంటది, वो धुआं ऊपर को उठती ఆ जाएगी, పొగలు ఎగురుతా ఉంటది. धुआं उठती रहेगी. ఏ తర్వాత ఏం కనపడదు అక్కడ, उसके बाद कुछ नहीं दिखेगा, బూడిదైపోద్ది. सब कुछ राख हो गए होगी. కాబట్టి इसी మన प्रकार పాపాలు, हमारा पाप, మన శాపాలు, हमारी शाप, వీటన్నిటిని కూడా इन सभी चीजों को బూడిద చేయటానికి भस्म करने के लिए తన కుమారుని పంపించాడు. अपने पुत्र को भेजा. తన గొర్రె పిల్లలాగా వచ్చాడు, वो मेमने के समान आया है, గొర్రె పిల్లలాగా వచ్చాడు, मेमने के समान తన आया, స్వరక్తం ఇచ్చి अपने खुद की लहू देकर నిన్ను నన్ను కొన్నాడు. आपको और मुझे मोल ఇక लिया. మనలో పాప స్వభావాలు ఉండకూడదు. आगे को हमारे अंदर पाप नहीं रहना మనం चाहिए, తిన్నా తినకపోయినా, चाहे हम खाए या ना खाए, మనకున్నా లేకపోయినా चाहे हमारे पास रहे या ना रहे, పరిశుద్ధంగా మాత్రం ఉండాలి. पवित्रता तो रहना ही रहना है. అంతే. बस స్నానం చేస్తే పరిశుద్ధం కాదండి. ఇక్కడ केवल नहाने से पवित्र है करके मत समझो. కొత్త బట్టలు పాత బట్టలు ఇడిసి కొత్త బట్టలు ఉంటే పరిశుద్ధం కాదండి. पुराने छोड़कर नया पहनना कोई पवित्रता नहीं है. అది కాదండి పరిశుద్ధం అంటే. इसको लेकर नहीं बताता. దేవుని వాక్యం విని హృదయాన్ని సరి చేసుకోవటమే, ఇక పాపం చేయకుండా ఇక పరిశుద్ధ జీవితం జీవించటమే కొత్తగా సంఘంలో నువ్వు నిలబడ్డట్టు. तो परमेश्वर का वचन को सुनकर अपने जिंदगी में पुरानी चीजों को हटाकर प्रभु में बने रहना ही कलिशा में बने रहना है. అందుకు इसलिए మనకు పరిశుద్ధాత్మనిచ్చాడు. हमारे लिए पवित्र आत्मा दिया गया है. పరిశుద్ధాత్మను బట్టి మన శరీరానికి ప్రాముఖ్యత వచ్చింది. पवित्र आत्मा के द्वारा ही हमारे शरीर को प्रमुखता मिली है. దేవుడు తల్లి గర్భములో మానవాకారాన్ని సృష్టించి ఆ మానవుడికి తన నాసికారంధ్రములో జీవాత్మను ఊదగా జీవం కలిగిన ప్రాణి అయినని మనం అంటున్నాం. तो हम बोलते हैं परमेश्वर ने ही माँ के गर्भ में बच्चों को रखा. परमेश्वर ने शुरुआत में क्या किया? वो नथनों में जीवन का सांस फूका बोलते అది हैं. మానవ జన్మ పుట్టుక. वो इंसान की पैदा
पैदाइश का బిడ్డ పుట్టాడు అంటాం, बच्चे पैदा हो गए बोलते हैं। బిడ్డ పుట్టంగానే తల్లికి ఆనందం అంట, बच्चे पैदा होते ही माँ खुश हो जाती है, ఆ బాధ అంతా మర్చిపోద్ది पहले की सारे दर्द जच्चे बच्चे के पीड़ा भूल जाती కదా. है ना। ఆ తర్వాత బిడ్డ పుట్టాడు ఆనందంగా, बच्चे पैदा हो गए तो खुश हो जाते ఆ हैं। బిడ్డ కొత్తగా జన్మించాలి, वही बच्चे नए सिरे से जन्म लेना है, ఆ బిడ్డను సండే స్కూల్ కి తీసుకురావాలి. उस बच्चे को संडे स्कूल में लाना है। నీ బాధ్యత నీ బిడ్డలను సండే స్కూల్ నడిపించాలి. आपका जिम्मेवारी आपके बच्चों को संडे स्कूल में लेना। సండే స్కూల్ తీసుకొచ్చి వాళ్ళ హృదయాల్లో దేవుని యొక్క వాక్య లేత హృదయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని నింపాలి. संडे स्कूल में लाना होगा अपने बच्चों को, उन मासूम हृदयों में परमेश्वर के वचन को भरना पड़ेगा। చూడండి, పిల్లలు ఎప్పుడు ఆహారం తింటే మొదలు పెడతారో देखिए जैसे बच्चे खाना खाना शुरू कर देते हैं, టోస్ కే పెడతారు अब टूस टूस के खिलाते हैं పిల్లవాడికి, बच्चों को। తిరిగి తిరిగి तो इधर उधर घुमा घुमा कर ये वो दिखाते दिखाते हुए, ఆ తిరుగుతున్నా గానీ अगर वो पीछे उधर उधर भाग रहा हो तो మనం కూడా తిరిగి उसके पीछे पीछे भाग టోస్ కే పెడతాం. हम टूस टूस के खिलाते हैं ఇంకంటాము, और कहते हैं డాక్టర్ గారండి डॉक्टर जी బాగానే తింటున్నాడండి खाने को सही खा रहा है కానీ ఇది పెరగట్లేదండి. लेकिन ये शरीर नहीं बढ़ रहे, కొంతమంది అంటారు कुछ लोग बोलते వీడికి हैं, ఆకలి సరిగ్గా కావట్లేదండి. इसको अच्छे से भूख नहीं लग रहे डॉक्टर। ఎంత ధ్యానం అండి, कितना ध्यान रखते ఏ बच्चों బాడీ पर? कौन सा देह के लिए? ఏ బాడీ कौन सा देह के लिए? దేవుడు తల్లి గర్భములో 9 మాసాలు తయారు చేసిన బాడీ. परमेश्वर ने माता के गर्भ में 9 महीने जो बना दिया उस देह के लिए, इस బాడీ के लिए इतना ధ్యానం, ఈ బాడీ కోసం ఇంత ధ్యానం. इस बॉडी के लिए इतना ध्यान रखते हैं। చిన్న పిల్లన్నప్పుడే जब मासूम बच्चे होते లేత हैं, హృదయాల్లో तो मासूम हृदयों में मासूम हृदय में సండే స్కూల్ చేర్చాలండి. तो हमें संडे स्कूल में నిజంగా लेके आना। తల్లిదండ్రులు రక్షించబడితే, सच में माँ बाप उद्धार पाया हुआ होता, నిజంగా తల్లిదండ్రులు బాప్తిజం తీసుకుంటే, सच में माँ बाप बपतिस्मा लिए हुए बंदे होते, నిజంగా తల్లిదండ్రులు పిల్లల్ని చంపకూడదు. सच में बच्चों को माँ बाप नहीं मारना चाहिए, చిన్న పిల్లల్ని ఆత్మపరంగా తల్లిదండ్రులు చంపకూడదు. मासूम बच्चों को आत्मिक तौर पर माँ बाप नहीं मारना, खत्म नहीं करना నీ है। పిల్లలు కాలనీలోకి ఏం నేర్చుకుంటాడండి, आपके बच्चे कालनी में जाके क्या सीखेगा? అన్యజనులతో ఏమి अन्य నేర్చుకుంటాడండి, जाति से ये सीखेगा ना। స్కూల్లోకి వెళ్ళి ఏమి स्कूल में నేర్చుకుంటాడండి, जाके क्या सीखेगा? స్కూల్ అన్యజనులతో ఏమి स्कूल में నేర్చుకుంటాడండి, अन्य जाति बच्चों के साथ क्या सीख पाएगा? లోకాన్ని గురించి నేర్చుకుంటాడు, संसार को ये सीखेगा, బూతులు నేర్చుకుంటాడు, गाली बकना सीखेगा, బూతులు నేర్చుకుంటాడు. गाली बकना सीखेगा। చివరికి ఆడు పెరిగి నిన్ను దంతం మొదలు పెడతాడు, वो बड़ा हो जाएगा, कल का दिन आपको लात मारेगा, నిన్ను దంతం మొదలు పెడతాడు. आपको लात मारेगा ऐसा बच्चा। ఎందుకనంటే क्योंकि దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుస్తున్నారు. क्योंकि आप परमेश्वर का वचन का विरुद्ध चल रहे हो। ఏమన్నాడు, क्या कहा? చిన్నతనము నుండే लड़कपन से ही వాడికి నేర్పాల్సిన విధానం నేర్పు, तो उसको जो सिखाना चाहिए प्रभु में वो सिखाओ। దేవుని మాటలు నేర్పు. परमेश्वर की बातों को सिखाओ। చూడండి, देखिए మరియమ్మ యేసేవు मरियम और यूसुफ యేసు ప్రభుని చిన్నతనం నుంచే యెరూషలేం తీసుకెళ్లేవాళ్ళు. यीशु मसीह को जब कुछ दिनों का बच्चा था तब भी सही मंदिर में ले जाते, ఏటాట యేసు ప్రభుని తీసుకెళ్లేవాళ్ళు, हर साल यीशु मसीह को मंदिर में ले जाते थे, సునగోగుల్లోకి తీసుకెళ్లి యేసు ప్రభుని కూర్చోబెట్టేవాళ్ళు. आराधनालय में ले जाकर यीशु मसीह को बिठाते थे। చూడు, పెద్ద అయినాక देखिए जब बड़ा हो गया, అలవాటు పోయింది యేసు ప్రభుకి. क्या यीशु मसीह का वो आदत छूट गया? చెప్పండి, बताइए। చిన్నపిల్లల తరం నుంచే बचपन से ही ఏటాట ఎక్కడ తీసుకెళ్లి యెరూషలేం తీసుకెళ్లేవాళ్ళు, हर साल कहाँ ले जाते? यरूशलेम में ले जाते, యెరూషలేం తీసుకెళ్లేవాళ్ళు. यरूशलेम में ले जाते ప్రతి శనివారము हर एक शनिवार को। వాళ్ళకి శనివారం కదా, वो लोग शनिवार को मानते थे, అప్పుడు శనివారం उनके लिए शनिवार तय అప్పుడు యేసు किया ప్రభు చిన్నపిల్లవాడు. गया। उस वक्त यीशु मसीह छोटा ఆ था పిల్లవాడికి సునగోగులు సమాజ మందిరంలో తీసుకెళ్లేవాళ్ళు. और बच्चों को, उस छोटे बच्चों को आराधनालय में लेके गया था। యేసు ప్రభు పెద్ద అయినాక यीशु मसीह बड़ा हो गया, చూడండి, देखिए సువార్త తీసుకుని ఆ సమాజ మందిరాల్లోకి సునగోగుల్లోకి వెళ్ళి వాక్యం చెప్పడం మొదలు పెట్టాడు. सुसमाचार के साथ गया और उस आराधनालयों में जाकर ही परमेश्वर का संदेश सुनाना शुरू कर మీ दिया। పిల్లల్ని చిన్నతనం నుంచి ప్రభువులోకి నడిపిస్తే अगर आपके बच्चों को छोटी उम्र से प्रभु में बड़ा हो गए, పెద్ద అయినాక తొలగిపోడని వాక్యం చదువు. वचन कहता है वो उससे नहीं हटेगा बोलकर, జాగ్రత్తగా ఉండాలండి. इसलिए सावधान रहना है। వాళ్ళు రేపు నరకంలోకి వెళ్తే कल का दिन वो नरक में जाएंगे तो నువ్వు కూడా నరకంలో ఉండి కాలిపోతా ఉంటావులే, हाँ, आप भी अगर प्रभु में नहीं तो नरक में रह के जलते रहोगे, నీతో పాటు నీ పిల్లలు కూడా వస్తారు. आपके साथ आपके बच्चे भी आएंगे नरक, అంతే కదా. यही तो होगा ना। తల్లి ఆవు గట్టును మేస్తే దూడ, తల్లి ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేసుద్దా? अगर गाय ही खेत में खा रही है, उसकी बच्चा क्या किनारे में खाएगा? చెప్పండి, बताइए। ఆ తల్లి ఆవు ఎక్కడ మేస్తుందో బిడ్డ ఆవు కూడా అక్కడే మేసుద్ది. तो गाय कहाँ चारा खाएगा, बच्चा भी वही चारा खाएगा। ఏదో పెద్ద చదువులు చదివాము,
बड़े बड़े पढ़ाई कर लिए हैं, పెద్ద ఉద్యోగాలు చేస్తున్నాం, अच्छे अच्छे नौकरियां कर रहे అందువల్ల పరలోకానికి వెళ్ళరండి. हैं, इस वजह से स्वर्ग में नहीं जाएंगे. ఓ మంది మేడ మిద్దెలు కట్టుకున్నాం, अरे अच्छा अच्छा घर बनाया, ఓ బాగా ఒకప్పుడు అలా లేవు, ఇప్పుడు బాగున్నాము, एक समय हमारी स्थिति ऐसा नहीं था, अभी बहुत चमक गई हमारी स्थिति, అందుకు దేవుని కృతజ్ఞతలు తెలిపిస్తున్నారు. इसी के लिए शुक्रगुजारी करते हैं. కానీ అసలు కృతజ్ఞతలు ఎందుకు తెలుసా? आखिर असली में कृतज्ञता क्या पता है? ఏంటో తెలుసా? क्या मालूम है? దేవుని యొక్క ఆలయంలో ఆయన ప్రసన్నతను చూడాలి, ఆయన ఆలయంలోకి వెళ్ళి ఆయన ధ్యానించాలి, ఆయన ఆలయంలో దివారాత్రులు ధ్యానించాలి. ఇదండి కృతజ్ఞత. सच्चे में कृतज्ञता क्या है कि मुझे परमेश्वर के मंदिर में जाकर उनकी मनोहरता पर दृष्टि करनी है, उनकी आराधना करनी है, उनके सामर्थ्य को जानना है. यही है सच्ची में. చాలా మంది క్రైస్తవులు बहुत सारे ईसाई लोग ఈ లోకంలో మేళ్లు చూసుకొని इस संसार की अद्भुत कार्यों को देख దేవుణ్ణి స్తుతించడంలోనే ధన్యవాదాలు చెప్పుకోవడంలో టైం అంతా అయిపోతుంది. परमेश्वर का स्तुति करने में ही सारा समय बीतते जा रहा है. అదే అనుకుంటున్నారు, उसी को भला समझते हैं, అదే అనుకుంటున్నారు. उसी को भला अद्भुत దేవుని समझते हैं. ఆజ్ఞ ఏంటండి? आखिर परमेश्वर की आज्ञा क्या है? సంఘము, कलिसिया, క్రీస్తు శరీరము, मसीह की देह, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాళ్ళ గుంపు, मसीह के लहू के द्वारा धुले हुए लोगों का झुंड झुंड. క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళు సంవత్సరం అంతా అంతికయ్యలో ఉన్నారంట, అది సంఘము. मसीह के लहू के द्वारा धुले हुए लोग जो हैं साल भर अंत्यकाल में रहा, उसी को कलिसिया बोला. వాళ్ళనే క్రైస్తవులు అన్నారు. उन्हीं को ईसाई कहा गया है. నీ ఇంట్లో ఉంటే నా ఇంట్లో నేనుంటే క్రైస్తవులు అంటారా? आप अपने घर में ही रहोगे तो क्या आपको ईसाई बोलेंगे कोई? సంఘం కనపడుద్దండి, कलिसिया दिखती है, ఆత్మీయ నిర్మాణం కనపడుద్ది, आत्मिक निर्माण दिखाई देता है, శరీర నిర్మాణం కనపడుద్ది. शरीर का निर्माण भी दिखाई కానీ देता శరీర నిర్మాణంలో है. लेकिन शरीर के निर्माण में ఆత్మ నిర్మాణం ఉంటే आत्मिक निर्माण अगर होगा, ఓ వీళ్ళు క్రైస్తవులా, तब कहेंगे अच्छा ये ईसाई है, ఓ వీళ్ళు క్రైస్తవులు ఆరాధించుకునే దేవాలయమా. अच्छा ईसाई जो आराधना करने वाला मंदिर है, ये बोलेंगे. ప్రత్యక్ష గుడారాన్ని చూసిన వాళ్ళందరూ కూడా "ఓ, ఇది ఇశ్రాయేలులు దేవుడు నివసించే గుడారం" అనుకున్నారు వాళ్ళు. तो मेल मिलाप वाले तंबू को देखने वाले सारे अन्य जाति ने कहा ये तो इजराइल परमेश्वर रहने वाला बसने वाला जगह है. ఆ बोला గుడారంలో ఏముందండి? उस मंदिर में क्या था? గుడారంలో ఏముంది? उस తంబు, तंबू में क्या था? మందసం ఉంది. संदूक है. మందసాన్ని చూస్తే అన్ని జనులు గడగడగడగడగడగడగడ వణికిపోతారు. उस संदूक को देखकर अन्य जाति कांप उठते थे. ఆ మందసం ఎక్కడుందండి? वो संदूक कहाँ था? ప్రభు కట్టించి మోషే ద్వారా కట్టబడినటువంటి ఆ యొక్క గుడారంలో ఉంది. मूसा के द्वारा बनाए गए उस तंबू में था. గుడారంలో ఉంది. उस तंबू में, ఈ గుడారంలో ఎవరు ఉన్నారండి? इस तंबू में कौन है? క్రీస్తు రక్తంతో కడగబడ్డారు. यीशु के लहू से जो దేవుని వాక్యం ద్వారా పాప యొక్క ఆలోచనలు, పాప శరీరం కడుక్కున్నటువంటి ఈ గుడారంలో परमेश्वर के वचन के द्वारा पाप को विचार सोचों को धो डालने वाली इस मंदिर में ఆత్మీయ మందసం ఉంది. आत्मिक संदूक है. ఆత్మీయ మందసం ఉంది. आत्मिक तौर पर संदूक है. దీన్ని ముట్టడానికి కూడా సైతానికి అధికారం లేదు. इसे छूने के लिए शैतान को कोई अधिकार नहीं है. మందసాన్ని ఎవరన్నా అన్ని జనులు ముట్టారా? संदूक को कोई अन्य जाति ने छू लिया, లేవీయులు తప్ప, लेवियों के अलावा, ఏర్పసిన యాజకులు తప్ప चुने हुए याजकों के अलावा ఎవరు ముట్టినా कोई भी छू लिया तो అక్కడికక్కడే చచ్చిపోతారు. वहीं की वहीं वो खत्म हो जाते थे. ఈ పరిశుద్ధం అనే ఈ మందిరం ఉంది ये చూసారా? जो पवित्र मंदिर देखा, ఈ మందిరాన్ని ఏమి తాకినా చూర్చురైపోతుంది. इस मंदिर को कुछ भी छुएगा तो चूर चूर हो जाएगा. యేసుప్రభు ఏమన్నాడు? यीशु ने क्या कहा? ఈ రాయి పోయి ఎవరి మీద పడుతుందో వాళ్ళు తునకలైపోతారు, వాళ్ళొచ్చి ఈ రాయి మీద పడితే వీళ్ళు తునకలైపోతారు. तो यीशु ने कहा था ये पत्थर जाके जिनके ऊपर गिरेगा वो चूर चूर हो जाएगा, अगर बोलोगा कि इस पत्थर में गिरेगा तो वो चकनाचूर हो जाएगा. దేవుని గొప్పతనం అని తెలుసా? परमेश्वर की महानता क्या है पता है? ఎందుకు తెలుసా? मालूम है? తన ప్రభు యేసు ప్రభుని పంపించి, अपना पुत्र यीशु को भेजा. యేసు ప్రభు ఎంత బండో పరిశుద్ధం, మనల్ని కూడా అంత బండ అంత పరిశుద్ధం చేయాలని ఉద్దేశం. यीशु मसीह कितना पवित्र और चट्टान की तरह है, हमें भी उतना ही पवित्र और पत्थर बनाना चाहता है. ఈ బండ ఎవరి మీద పడితే వాళ్ళు చూరే. ये पत्थर जाके किसी के ऊपर भी गिरेगा वो चूर हो अंते? जाएगा. यानी कि ఈ బండ ఎక్కడికి వెళ్తే ये पत्थर कहीं पे भी जाएगा, అక్కడ సాక్ష్యం చెప్తే वहाँ पे गवाही बताएगा రక్షించబడతారు. और लोग उद्धार पाएंगे. చిన్న ఉపమానం చెప్తాను. छोटे से అంటే दृष्टांत జరిగింది అది. जो हकीकत में हुआ था. ఒకసారి అంట एक बार ఒక వ్యక్తి, గాంలో ఒక వ్యక్తి गांव में एक व्यक्ति ఏరే ఊరు వెళ్ళటానికి రోడ్డు మీద నడిచి వెళ్తున్నాడండి. दूसरा गांव जाने के लिए रोड पे चल रहा था. నడిచి వెళ్తున్నాడు, ఏదన్నా వాహనం దొరుకుద్దాము అని. पैदल जा रहा था, कोई साधन मिल जाएगा. వాహనం దొరికితే ఎక్కుదామని साधन मिलेगा तो चढ़ने के लिए. ఇంతలో వెనకమాల నుంచి కారు వచ్చింది. पीछे से गाड़ी आ गई. కారు వచ్చినప్పుడు నుంచి అటు ఎత్తాడు. इन्होंने रोकने की कोशिश किया. ఆయన డోర్ తీసి ఎక్కమన్నాడు. उन्होंने कहा चढ़ जाओ. ఎక్కాడు. वो चढ़ गया. ఈయన రక్షించబడ్డాడు. ये जो है उद्धार पाया. ఎవరు? ఈ నడిచి వెళ్ళే వ్యక్తి, जो पैदल जाने वाला मुसाफिर उद्धार ఈయన पाया. రక్షించబడ్డాడు. ये उद्धार पाया ఆ था. కారులో వచ్చిన సంగతి ఆయన గురించి వీళ్ళకి తెలియదు. जो गाड़ी में जो कोई आया उसके बारे में इसे नहीं पता. ఈయన బండిలో కూర్చున్న దగ్గర నుంచి जब से ये गाड़ी में बैठा, చూడండి, देखिए, మన తెలుగులో ఒక సామెత ఉందండి, तेलुगु में कहावत है, సొంటి గట్టిన గుడ్డ వాసన ఎప్పుడు పోదండి. तो सोंठ जो होती है ना, सोंठ बोलते हैं, वो सोंठ
जिस कपड़े में बांधते हैं ना, उस कपड़े से वो सोंठ की खुशबू नहीं हटती। అక్కడెందుకు మంచి వెలగని అట్టం గనక నువ్వు గుడ్లకు రాసుకుంటే अच्छी इत्र अगर मान लीजिए आपने लगाया अपने कपड़े में, గుడ్డలు ఉతికినా గానీ ఆ వాసన బాదు. कपड़े धोने के बाद भी वो खुशबू उनसे नहीं हटती है నువ్వు ना। వెళ్తుంటే అంతా నీ ఎంక చూడాల్సిందే. आप जा रहे तो सभी लोग आपको देखेंगे। నువ్వు మంచి అత్తరు రాసుకుంటే अगर अच्छी इत्र लगाए तो నువ్వు వెళ్ళేటప్పుడు जब जाओगे నీ ఎంక చూడకుండా అటు తిరిగి చూడకుండా ఎవరు ఉండరు ऐसा बिना मुड़ के कोई नहीं रहेगा, కదా. है ना। ఈ వ్యక్తి కారులో ఎక్కిన దగ్గర నుంచి जब से गाड़ी में बैठ गया, తపన उसके अंदर एक आशा था, ఈయనకి వాక్యం చెప్పాలి, इस बंदे को मुझे वचन बताना है, ఈయనకి వాక్యం చెప్పాలి. इन्हें वचन बताना है मुझे। కానీ लेकिन చెబితే ఏమని అనుకుంటాడేమో, क्या पता मैं बोलूंगी तो क्या बुरा मानेगा, చెబితే ఏమని क्या అనుకుంటాడేమో. कहीं बुरा ना मान जाए। ఎందుకులే మనకెందుకులే अरे कोई बात नहीं, क्या करना, మనకెందుకులే. हमें क्या करना। మళ్ళీ పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కదా, పరిశుద్ధాత్మ. हमारे अंदर जो पवित्र आत्मा है, ఈ పరిశుద్ధాత్మను బట్టే మన శరీరానికి ప్రాముఖ్యత. तो इस पवित्र आत्मा के द्वारा ही हमारे देह का प्रमुखता है। క్రీస్తు ఆత్మ ఎవడిలో లేడో వాడు క్రీస్తు వాడు కాదు. जिस किसी के अंदर मसीह का आत्मा नहीं है तो वो मसीह का नहीं है। క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే మనం మట్టి వాళ్ళమే. अब मसीह के आत्मा हमारे अंदर नहीं तो केवल मिट्टी के हैं हम। నిజంగా యేసు ప్రభువుని నమ్ముకున్నవాడు వాక్యానికి విధేయులవుతారు. వాక్యానికి విధేయులైన వాళ్ళు పరిశుద్ధాత్మ నివసిస్తాడు. सच्ची में जो यीशु मसीह पर भरोसा करेगा वो वचन का आज्ञाकारी बनेगा, जो वचन का आज्ञाकारी बनेगा उसके अंदर पवित्र आत्मा बसा रहेगा। అది నిజమైన క్రైస్తత్వం గురించి చెప్తున్నాను నేను. मैं हकीकत की शायद को ఆ పరిశుద్ధాత్మ ఆయనలో ఉండి पवित्र आत्मा उनके अंदर रहा, వాక్యం చెప్పు, उनको बोलने लगा वचन बताओ, इन्हें వాక్యం చెప్పు. वचन बताओ। అతను ఏమంటున్నాడు, वो क्या बोल रहे हैं, చెప్తే ఏమని అనుకుంటాడేమో. क्या पता बोलूंगा तो कुछ बुरा मानेगा। బండిలో నాకు ఆశ్రయం ఇచ్చాడు కదా, गाड़ी में तो मुझे जगह दिया, నాకు లిఫ్ట్ ఇచ్చాడు కదా, मुझे लिफ्ट दिया, మళ్ళీ లేనిపోయింది మళ్ళీ వాటిని దించుతాడేమో, क्या पता मैं वचन शुरू करूंगा तो कहीं उतार ना दे मुझे, దించుతాడేమో. क्या पता मुझे उतार ना అని दे। లోపల లోపల శరీర ఆత్మకు ఆత్మ శరీరానికి పోరాటం. इस प्रकार अंदर ये मुकाबला हो रहा था, संग्राम हो रहा था आत्मा का और शरीर का आत्मा का विरुद्ध। నిజంగా రక్షించబడిన వాళ్ళకు నిత్యం పోరాటమేనండి. सच्चे में जो उद्धार पाते हैं उनको हमेशा अंदर एक महायुद्ध चलता है। ఆ పోరాటం లేకపోతే వాళ్ళు రక్షించబడినట్లే. अगर इस प्रकार का मुकाबला अंदर नहीं हो रहा तो इसका मतलब उन्होंने उद्धार नहीं पाया। నువ్వు కింద అగ్ని పెట్టి పైన నీళ్లు పెడితే అగ్ని పోయే కొద్ది నీళ్లు అంటా ఉంటాయి. अगर आपने चूल्हा के ऊपर पानी रखा, नीचे आग लगाए तो वो पानी उबलने लग जाता है। ఈ ఆత్మీయ అగ్ని ఈయనలో ఉండి इसी प्रकार आत्मिक आग इनके अंदर रहा। వాక్యం చెప్పు, वचन बताओ, వాక్యం చెప్పు. वचन बताओ बोल रहा है। ఎందుకంటే क्योंकि యేసు ప్రభులు వారు కూడా मसीह यीशु भी ఈ భూమి మీదకి వచ్చి इस पृथ्वी पे आकर, మనం చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్దాం, हम आसपास की बस्तियों में जाएंगे, వెళ్ళి వాక్యాలు చెబుదాం. जाकर वचन बताएंगे। అందు నిమిత్తం నేను వచ్చింది. इसलिए तो मैं आया हूँ बोल చూసారా? रहा। देखा, ఆ పరిశుద్ధాత్మ గుర్తు చేస్తున్నాడు. तो पवित्र आत्मा उन्हें याद दिला మీరు रहा ధైర్యం చేసుకుని है। हिम्मत करके క్రీస్తు వాక్యం చెప్పి मसीह का वचन बता दिया, చెప్పాడండి. बता दिया, వాక్యం చెప్పేసి ధైర్యంగా बता दिया। ఈయనే ముందు దిగాలి, तो फिर इन्हीं को ही उतरना था, ముందు ఈయనే దిగాలి. उतरना था इन्हीं को ही। ఆ కారు అతను ఇంకా ముందుకు వెళ్ళాలి. तो गाड़ी वाला और आगे जाना था, ధైర్యం చేసి వాక్యం చెప్పాడండి. हिम्मत से बता दिया। 40 నిమిషాలు వాక్యం చెప్తే 40 मिनट का वचन बताया, బండి పక్కన ఆపాడు. गाड़ी बगल में रोका, ఈయన భయం పడుతుంది. ये डरने लगा, ఇప్పుడు ఏమంటాడు, ये क्या बोलेगा, రేయ్ దిగు బండి, कहीं ये ना बोले ए उतर जा नीचे, దిగు బండి वो गाड़ी से उतर, అంటే భయం పడుతుంది. इस तरह बोलेगा बोलकर ये डर रहा था। బండి పక్కన పెట్టాడు, गाड़ी को बगल में रखा, పక్కన పెట్టి बगल में रखा है, దిగాడు. उतरा, దిగి उतर कर పక్కకెళ్ళి बगल में गया, మోకరించి घुटने में आया, ప్రభువు प्रभु का, పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. प्रभु के सामने अपने पापों को मान रहा था, పాపాలన్నీ ఒప్పుకుంటున్నాడు. सारे पापों को मान रहा था। ఈయనకి ఆనందం వేసింది. तो इनको बड़ा अच्छा लगा, అబ్బా ఎంత నా జీవితంలో నేను వాక్యం చెప్పిన ఎంత తొందరగా రెస్పాన్స్ ఇచ్చిన వ్యక్తుల్లో యువతను ఒక్కడే. इसलिए सोचे मैं अपने जिंदगी भर में इतने सारे लोगों को मैंने वचन बताया, उनमें से इतना शीघ्र प्रभु में आने वाला ये अकेला बंदा है करके बोलने लगा। పాపాలు ఒప్పుకున్నాడు. उन्होंने पापों को मान लिया, అయ్యా प्रभु ప్రభుని ఒప్పుకుంటున్నాను, मैं प्रभु का నా अंगीकार करता పాపాలన్నీ हूं, ఒప్పుకున్నాను, मेरे पापों को నా मान लेता గురించి हूं, ప్రార్థన చేయి. मेरे लिए प्रार्थना करो बोला। ప్రార్థన చేశాడు. प्रार्थना किया ఇంతలోకి इतना में ఈయన దిగాల్సిన స్థలం వచ్చింది. तो इस बंदे को उतरने का समय आ गया, అతను ముందుకు వెళ్ళిపోయాడు. वो और आगे बढ़ गया। ఆయన పోతా పోతా అన్నాడంట, उन्होंने जाते जाते कहा నువ్వు ఎప్పుడు आप कभी నువ్వు भी అమెరికా వచ్చినా अमेरिका आ गए तो ఇదిగో ఈ కార్డు ఇస్తున్నా, मैं आपको कार्ड दे रहा మా हूँ, ఇంటికి రా हमारा घर में आना बोला, అని చెప్పి కార్డు ఇచ్చాడు. बोलकर कार्ड देके चला गया। ఈయన ये बंदा ఒక 4-3 సంవత్సరాల తర్వాత 4 साल के बाद ఈయనకి అమెరికా పోవాల్సిన ట్రిప్ వచ్చింది. अमेरिका जाने का मौका मिल गया, వెళ్ళాడు. गया, ఎత్తుకుంటా ఆ అడ్రస్ ప్రకారం వెళ్ళాడు. ढूंढता हुआ उस एड्रेस में पहुंच गया। అక్కడ గుర్కా ఉన్నాడు, वहां पे गुरका था, గేట్ కీపర్ ఉన్నాడు, गेट के पास పెద్ద కుక్క ఉంది అక్కడ. बहुत बड़ा कुत्ता भी था। అన్నాడంట, कहने लगा ఇదిగండి ఈ కార్డు వ్యక్తి ఉన్నాడా ఇక్కడ అని. ये कार्ड
ये कार्ड में जो एड्रेस है ये व्यक्ति है यहाँ पे, అమ్మగారు ఉందండి అన్న. मैडम है करके बोला, అమ్మగారు ఉందండి అన్న. मैडम है बोला, పిలుస్తారా అన్నాడు. क्या थोड़ा बुलाएंगे कहा. బయటకు వచ్చింది. वो बाहर आ गई. ఏంటండి అన్న. हाँ जी बोलिए बोलिए. అమ్మా మీ ఆయన గారిని నేను ఒక 4 సంవత్సరాల క్రితం చూశాను. बहन मैं आपके पति को 4 साल पहले मिला था, ఆయన ఈ కార్డు ఇచ్చాడు. उन्होंने ये कार्ड दिया. ఎప్పుడు వస్తే అమెరికా కలవమన్నాడు. कभी अमेरिका आ गए तो मेरे से मिलने के लिए कहा था, నేను కలద్దామని వచ్చాను. इसलिए मिलने के लिए आया हूँ. కళ్ళమ్మటి నీళ్లు పట్ట కారు చేసి तो उन्होंने आंसू छोड़ने लगा, फटाफट रोने लगी, ఏడుస్తుంది. रोने लगी. ఏంటమ్మా क्यों रो रहे करके बोला. ఎప్పుడు జరిగిందయ్యా ఇదంతా. तो कब बात हुआ आपसे इस तरह అమ్మా 4 సంవత్సరాల క్రితము మే నెల 7వ తారీఖున నేను డేట్ కూడా రాసుకున్నాను, అప్పుడు జరిగిందమ్మా ఇదన్నాడు. तो उस आदमी ने बताया था मई महीना का 7 तारीख को ये बात हुआ था, मैंने डेट भी लिखा था, भी ये बात हुआ बोल के. అయ్యా అయితే నువ్వు దిగినాక तो बोलने लगे भाई तुम्हारा उतरने के बाद, ముందుకెళ్ళినాక పెద్ద ట్రక్ కొట్టింది, అక్కడికక్కడే చనిపోయాడు. तो आप उतरने के बाद बहुत बड़ा ट्रक आके उसे मारा, तो वहीं की वहीं उस मेरा आदमी का डेथ हो गया. నా భర్త కోసం, मेरे पति के लिए, రక్షణ కోసం उद्धार के लिए దివా రాత్రులు ఏడుస్తూనే ఉన్నాను. मैं दिन रात रोती रही. బతికున్నంగా जब वो जीवित था కన్నీరు గార్చి मैं आंसू बहाकर రక్షించబడు, उद्धार पाओ, రక్షణ పొందు, उद्धार पाओ, చర్చిరా, चर्च में जाओ, చర్చిరా, चर्च में जाओ, రక్షించబడు అంటే उद्धार पाओ అస్సలు बोलता था. నమ్మేవాడే वो కాదు. बिल्कुल मानता नहीं था. ఎప్పుడైతే ఆయన వెళ్ళిపోయాడో जैसे वो चला गया, ఆ రోజు నుంచి उस दिन से लेकर నేను చర్చికి వెళ్ళలేదు, मैं चर्च में नहीं गया, ప్రార్థన చేయలేదు, मैंने प्रार्थना नहीं की, తర్వాత బైబిల్ చదవలేదు. मैंने बाइबल भी नहीं पढ़ी. ఎందుకో తెలుసా? क्यों पता है? నా భర్త రక్షణ లేకుండా చచ్చిపోయాడు. मेरा पति बिना उद्धार का मर गया बोल, రక్షణ లేకుండా చచ్చిపోయాడు. बिना उद्धार का मर गया बोल. నాకు మనసు లేక నేను వేదన పడిపోతున్నాను. मैं मन में शांति नहीं था, इसलिए मैं बड़ा व्याकुल हुआ. అప్పుడు అన్నాడంట, तब इस बंदे ने कहा అమ్మా నువ్వు భయపడే పని లేదు, तुम्हें डरने की आवश्यकता नहीं నీ है, భర్త రక్షించబడ్డాడు. तुम्हारा पति उद्धार पाया है. ఆ రోజు उसी दिन ఆ 4 సంవత్సరాల క్రితం మే నెల 7వ తారీఖున 4 साल पहले मई महीने का 7वां तारीख पे నేను ఆ బండిలో ఎక్కి मैं उस गाड़ी में चढ़ा था. నేను 40 నిమిషాలు వాక్యం मैंने చెప్పాను. 40 मिनट वचन बताया था. నీ భర్త హృదయం కదిలిపోయింది, तुम्हारा पति का हृदय बदल गया, పాపాలు ఒప్పుకున్నాడు, उन्होंने पापों को मान लिया, బండి దిగి कार से उतरकर మోకరించి घुटने में आकर కన్నీరు గార్చి आंसू बहाकर పాపాలను ఒప్పుకున్నాడు. सारे पापों को मान लिया. నేను ప్రార్థన मैंने చేశాను, प्रार्थना किया था నీ उनके భర్త लिए, పరలోకం. तुम्हारा पति स्वर्ग में है बोला. అప్పుడంట तब वो औरत ఆ కౌగిలించుకున్న అతన్ని भाई साहब का उस भैया का गला लगा, నా गले लगी. ప్రార్థన ఫలించింది, मेरी प्रार्थना फलवंत हुई. ఈ రోజు చర్చికి వెళ్తా, मैं आज से चर्च में जाऊंगी, ఈ రోజు చర్చికి వెళ్తా, आज से मैं चर्च में నేను जाऊंगी, సాక్ష్యం చెప్తా, मैं गवाही बताऊंगी, నేను సాక్ష్యం చెప్తా, मैं गवाही बताऊंगी, నేను బైబిల్ చదువుతా, मैं बाइबल पढ़ूंगी, నేను ప్రార్థన చేస్తా, मैं प्रार्थना करूंगी, నేను చర్చికి వెళ్తా. मैं चर्च में जाऊंगी. నా ప్రభు ఎప్పుడు కూడా ఎవరిని కూడా విడిచిపెట్టడు. मेरे प्रभु कभी भी किसी को भी नहीं छोड़ेगा. కాబట్టి మన ప్రయత్నం మనం చేయాలి. इसी प्रकार हम अपना यत्न करना ప్రయత్నం चाहिए. లేకుండా ఈ భూమి మీద ఏమీ జరగదు. बिना यत्न का इस धरती पर कुछ भी नहीं मिलेगा. దేవుడు కూడా అవును గాక పలికితేనే అంత అయింది. परमेश्वर ने हो जाए करके बोलने पर ही सब कुछ మనం होगा. నరులను చేద్దాం అంటే ఏంటి? క్రియ, డూ అంటే చేయటము, పని. हम इंसान को बनाएंगे बोलकर उन्होंने किया. కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो సంఘము, कलिसिया, సహవాసము, संगति में పరిశుద్ధుల గుంపు, पवित्रों का झुंड, క్రీస్తు రక్తంతో కడగబడిన ఆత్మీయ నిర్మాణం, मसीह के लहू के द्वारा धुले गए लोगों का आत्मिक निर्माण, ఆ గుంపులో కలిసి ఆరాధించాలి. उस झुंड के साथ मिलकर आराधना करनी, గుంపులో కలిసి उस ఆరాధించాలి. झुंड में मिलकर आराधना करनी, ప్రతిరోజు లైవ్ లో వచ్చి हर दिन लाइव में आना है, ఇంకేదైనా చిన్న చిన్న విషయం తెలుసుకోవటం, और भी बातों को जानना, प्रभु ఏదైనా के తప్పు बारे में. చేస్తే తెలుసుకోవటం, कुछ गलती किया तो मान लेना అట్లా है, వదిలిపెట్టుకోవటం. उन्हें छोड़ देना है. దేవుడు మనల్ని అద్భుతంగా ఆరాధిస్తాడు. तभी परमेश्वर हमें आशीष करेगा. మనమే ఆయన దేవాలయం, हमें उनका मंदिर है, మనమే ఆయన हमें దేవాలయం. उनकी मंदिर है. రేపు పరలోకంలో మనం వెళ్ళి ఆ దేవాలయంలో ఉంటాం. जो कल का दिन हम जाएंगे स्वर्ग में, परमेश्वर का उस मंदिर में रहेंगे. కాబట్టి इसलिए రండి, आइए, మన హృదయంలో దేవుడు ఉంటాడు. हमारे हृदय में परमेश्वर रहता है. మన హృదయంలో దేవుడు ఉంటే దేవుని యొక్క ఆలయం మనం అయిపోతాం. अगर परमेश्वर हमारे हृदय में होगा तो परमेश्वर का मंदिर हम ही होंगे. ఈ ఆలయం ఎప్పుడు చెడిపోదు, ये मंदिर कभी खराब नहीं होगा, శాశ్వత కాలంగా ఉంటుంది. हमेशा रहने वाली मंदिर है. ప్రభు ఆ లోపల ఉండి ఆనందిస్తా ఉంటాడు. प्रभु हमारे हृदय में रहकर आनंदित ఆ होगा. వాక్యమే ప్రభు, ये वचन ही ఆ परमेश्वर వాక్యం है. మన హృదయంలో ఉంది. वो वचन हमारे हृदय में है. మనలో ఉన్న పాపాలని గెంటేసి हमारे अंदर की हर एक पाप को उसने धक्का देकर निकाल दिया. పరిశుద్ధులంగా ఉన్నాం, इसलिए हम पवित्र है, పరిశుద్ధులుగా ఉన్నాం. हम पवित्र है. రండి, చిన్న ప్రార్థన చేద్దాం. ये प्रार्थना करेंगे. వందనాలు నాయన, धन्यवाद पिता, ఈ రాత్రి इस रात को నీ దాసుని ద్వారా आपके दास के దేవాలయం, मंदिर, దేవాలయం అంటే मंदिर का मतलब శరీర నిర్మాణమా, शरीर का निर्माण है क्या? ఆత్మ నిర్మాణం? क्या आत्मिक निर्माण? అవును ప్రభు,
हाँ प्रभु, శరీరం అంటే शरीर यानी कि పాప శరీరం. पाप का शरीर है। ఆ పాప శరీరాన్ని పరిశుద్ధం చేయడం దేవుని వాక్యాన్ని మాకు ఇచ్చింది. पाप शरीर को पवित्र बनाने के लिए आपका वचन हमें दिया, వాక్యం ద్వారా మేము సరి చేసుకున్నాం. वचन के द्वारा हमने सुधारा, మా హృదయం దేవుని ఆలయం అయిపోయింది. हमारे हृदय परमेश्वर आपका मंदिर बन ఇది गया। మానవ నిర్మాణం కాదు, ये इंसान का निर्माण नहीं ఇది है, దేవుని యొక్క నిర్మాణం. परमेश्वर आपका ఈ निर्माण, దేవుని నిర్మాణం आपका निर्माण, ఈ రక్షించబడిన వాళ్ళు, ये उद्धार ఈ पाए క్రీస్తు రక్తంతో కడగబడిన मसीह के వాళ్ళు लहू से धुले हुए लोग మానవ నిర్మాణంలో పోయి కూర్చుంటే అదే దేవాలయం. ये मानव निर्माण में जाके बैठेंगे तो वही मंदिर అది है। పరిశుద్ధుల గుంపు. वो पवित्र लोगों का झुंड है। ఆ గుంపులో మమ్మల్ని చేర్చావు, उस झुंड में हमको మా शामिल బిడ్డలను किया, చేర్చావు, हमारे बच्चों को మాకు शामिल రక్షణ किया, ఇచ్చావు. हमें उद्धार दिया। మీ రాజ్యంలో వస్తానికి నాయన हमें आपके राज्य में आने के लिए ఎదురు చూస్తున్నాం. हम इंतजार ఈ में हैं। దేవాలయంలో మేము ఉండి ఆనందించాలి. आपके मंदिर में रहकर हमें आनंदित उठाना నువ్వు है। నా యొక్క దేవాలయంలో నివసిస్తున్నావు ప్రభు. आप मेरे मंदिर में वास करते हो प्रभु, కాబట్టి ప్రతి ఒక్కరూ इसलिए हर एक जने నా వాక్యాన్ని सुने वचन को 100కి 100 పాళ్ళు పంచు సహాయం 100 के 100 गुना फलवंत होने సైతాన్ के- ఎత్తుకొని పోకుండా शैतान ना ले जाने 100కి 100 పాళ్ళు 100 ఫలవంతం गुना फलवंत होने पाए। యేసు నామములో అడుగుచున్నాను. यीशु के नाम से मांगते पिता, आमीन. आमीन। खुदा परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలమ్మా. सबको प्रेज लॉर्ड। దేవుని యొక్క సంఘము